ఆర్టీసీలో ఉద్యోగం చేసిండు. ఆర్టీసీలో ఉద్యోగం చేసిండు. మీ బాల్య జీవితం చరిత్ర గురించి మీ విద్యాభ్యాసం ఎట్లా చేసిండు, ఈ స్థాయికి రావడానికి మీరు కష్టపడి ఈ స్థాయికి వచ్చింది కదా, మీ అనుభవాలు, మీ విద్యాభ్యాసం తల్లిదండ్రులు, మీ అనుభవం ఏమేమి చేసి దాన్ని నాకు మేము మొట్టమొదటి వ్యవసాయ కుటుంబంకి వచ్చినాం. నా బాల్య జీవితం మొత్తం మాదారం స్కూల్లో చదివిన, లోకుడుతూ చదివిన, వనపడుతూ చదివిన. నేను చిన్నప్పుడు మన హేమవర్ధన్ లాయర్ గారు, నేను మరియు వహీద్ గారు అంతా మేము వనపడుతులో క్లాస్మేట్స్. ఇక్కడ వనపడుతులో 4 సంవత్సరాలు చదువుకున్నా. ఆ తదుపరి అనుకోకుండా మా ఊరికి వెళ్ళిపోయినా. అక్కడ 1982లో నేను ఉప ఎన్నికల్లో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా ఉప ఎన్నికలు నిలబడ్డా. అయితే ఆ ఉప ఎన్నికలో 52% ఒకటే వర్గానికి చెందినటువంటి ఓట్లు ఉన్నాయి. దానికి భయపడి ఎవరు ఊళ్ళో నిలబడకుండా ఇనామతి ఇచ్చే టైంలో ధ్యాప గోపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్, గుడియన్పల్లి గోపాల్ రెడ్డి అంటారు మా దగ్గర, ఆయన ఉండి అరే నువ్వు నిలబడని నాకు చెప్పాడు. నన్ను ఫస్ట్ రాజకీయాలు దింపింది ఆయనే. దింపిన తర్వాత నేను అప్పుడు వార్డు మెంబర్గా వచ్చి ఆ తర్వాత దశల వారీగా నేను కల్వకుర్తి తాలూకా ఉండే సమితిలో కూడా బాగా చెలగెత్తూ ప్రతి విషయాల మీద నేను పద్ధతిగా కడపత్రాలు వేయించుకుంటూ ఉద్యమాలు ఎత్తుంటప్పుడు ఆ తర్వాత అనుకోకుండా నేను ఆ తర్వాత డీలర్షిప్గా చేసిన కొన్ని రోజులు. 1985లో నాకు అనుకోకుండా ఆర్టీసీలో అప్లికేషన్ ఇట్లా పెట్టినా మార్కుల % మీద ఉద్యోగం వచ్చింది. వస్తూ ఉద్యోగం అయితే నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా. హైదరాబాద్ హకీంపేట డిపోలో ఉద్యోగం 1985 నుంచి నేను ఉద్యోగం చేసిన. దాని తర్వాత 91లో వనపర్తికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన. వనపర్తి ట్రాన్స్ఫర్ అయ్యి ఎందుకు వచ్చినంటే మా మిత్రులు ఇక్కడ ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకని నేను ఇక్కడ అందరం బాగుంది, ఇక్కడ వాతావరణంలో మంచిగా ఉంటుంది వచ్చిన. 1994లో కుర్మయ్య, పెద్ద ముక్కల కుర్మయ్య దగ్గర నేను ఈ స్థలమంతా తీసుకొని అప్పుడు డిఎస్పీ సూర్యప్రకాష్ రావు న్యాయబద్ధంగా కండక్టర్ల దిక్కు విపరీతమైన కేసులు, అన్యాయంగా కేసులు అవుతుండే. అప్పుడు మేము కండక్టర్ అసోసియేషన్ పెట్టినాం. 22,000 సభ్యత్వమైంది. మేము భద్రాచలంలో భారీ సమావేశం పెట్టినాం. ఆ సమావేశంలో మమ్మల్ని తీసుకుపోయి నక్సలైట్లా కలిపి నన్ను ఇబ్బందులు పెట్టి చూస్తే సూర్యప్రకాష్ రావు గారు ఎంక్వైరీ చేసి డిఎస్పీ గారు వీరు సత్యైన మనుషులు, వీళ్ళు కండక్టర్ ఎవరికైతే డబ్బులు ఇస్తో టికెట్ ఇవ్వదు గల్లా పట్టుకొని సంతాలు తిరిగి అప్పుడు కొల్లాపూరు, పెబ్బేరు ఈ సంతాలన్నీ తిరిగి మేము బ్యానర్ కట్టుకొని అప్పుడు రాసే బ్యానర్ ఇప్పటిలాగా ఫిక్స్ దొరకకండి. ఆ రాసే బ్యానర్ ఎవరైతే కండక్టర్ టికెట్ ఇవ్వాలో గల్లా బట్టి తీసుకోండి, ఎవరు కండక్టర్ ఫ్రాడ్ చేయకూడదు, ఫ్రాడ్ మన నినాదం కాదు అని చెప్పుకుంటూ మేము ప్రచారం చేస్తూ అది చూసి చాలా పరిచయం అయినా డిఎస్పీ సూర్య. అప్పటి నుంచి నాకు మిత్రుడయ్యాడు. ఆయన డిపో మీద బాంబులు వేసాడు ఒకసారి 93లో 92లో. ఆ బాంబులు వేసినప్పుడు అలా సత్తయ్య సిఐ ఉండే ఒక ఆయన పూదని, ఆయన చాలా విపరీతంగా ఆర్టీసీలు అంటే చిన్న చూపుగా మాట్లాడాడు. దాని విషయంలో నేను తీవ్రంగా మాట్లాడినా. సూర్యప్రకాశ్ రావు పిలుచుకొని నీ పేరు ఏంటంటే ఇట్లా చెప్తే నువ్వు వస్తాను నన్ను గౌరవం పోయి కలిసిన అన్ని వివరాలు చెప్పిన ఆయనకు చాలా సంతోషం అనిపించింది. వాస్తవం మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు, కరెక్ట్ మాట్లాడు అనిపించింది. ఆయన నాకు మంచి సపోర్ట్ ఇచ్చి ఆయన ఉన్నాను. ఈరోజు మా ఆర్టీసీలకు చిన్న ముళ్ళు నాటిన తీసే పని చేసిండు. రామజన్మభూమి అప్పుడు మేము టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం. ఇక ఉద్యోగరీత్యా అన్యాయంగా సస్పెండ్ అయిన 14 మంది కొరకు ఆ 14 మందికి మధ్యవర్తిత్వం డిఎస్పీ సూర్యప్రకాష్ రావు వహించి ఆయన్నే అందరికి ఉద్యోగాలు వచ్చే విధంగా చేసాడు. మహానుభావుడు ఆయన ఎక్కడున్నాడో వారి కుటుంబం, వారి పిల్లలు ఎప్పటికీ చల్లగా ఉండాలని నేను భగవంతుడు కోరుతున్నా. అలాంటి అధికారి పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూడలేను. అంత నిజాయితీపడు, అంత మంచి వ్యక్తి డిఎస్పీ సూర్యప్రకాష్ రావు. ఆ తర్వాత నిరంజన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుండి, ఆ తర్వాత ఆయన మేము ఎంప్లాయీస్ యూనియన్ నుండి, ఎంప్లాయీస్ యూనియన్ నేను డిపో కార్యదర్శి, మరి జిల్లా చైర్మన్గా, మరియు రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వరకు అంచెలంచెలుగా మా ఆర్టీసీలో నేను చేసుకుంటూ పోయినా. ఆర్టీసీలో నాకు వ్యతిరేక యూనియన్గా నాకు మంచి సపోర్ట్ చేశారు. మజ్దూర్ యూనియన్ అంటే అప్పుడు పెద్ద ఎత్తులు ఉండే వాళ్ళది, అంత స్థానికులు ఉండే. మేము అవుటర్స్ మొత్తం ఎంప్లాయీస్ ఉండే బస్సు కుడుతూ అంటుండే. అయినా అందరు కార్మికుల కొరకే నా పోరాటం చేస్తాడు, ఏదున్నా కార్మికుల కోసమే చేస్తాడు. కార్మికులకి ఎవరికి ఏం అన్యాయం జరిగినా చొచ్చుకొని పోతారని నాకు మజ్దూర్ యూనియన్లు, సిఐటీలు అందరూ మంచి సపోర్ట్ చేసి అందరూ మంచిగా అందించినందుకు వారందరూ ధన్యవాదాలు. మరి 2016 రిటైర్మెంట్ అయినప్పుడు మా ఇంటి దగ్గరనే పెద్ద సమావేశం ఇప్పుడు మన మంత్రి గారు, మన ఇప్పుడున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఉండి ఆయన ఇక్కడ హాజరు కావడం జరిగింది. పెద్ద సంఖ్యలో అందరూ నన్ను మంచిగా సన్మానించి మంచి అభిమానంతో నా శేష జీవితం గడపాలని చూసిరు. అప్పుడు 94లో పెద్ద ముక్కుల కుర్మయ్య నన్ను బావ అనుకుంటే ఆయననే ఈ ప్లాట్లన్నీ మా కండక్టర్ కాలనీ ప్లాట్లన్నీ ఉద్ధరించినోడు ఎవడు లేడు. అది వాస్తవం చెప్పుకోవాలి. 10 సార్లైనా ఆయన ఏదో నాగరం ఊర్లు అంటారు కానీ నేను అనను. ఎందుకంటే నాకు 35 ప్లాట్లు ఒకటే రోజు రిజిస్ట్రేషన్ చేసింది. అన్ని 35 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ₹1 తీసుకోకుండా నెలకు ₹500 ఇన్స్టాల్మెంట్ ఇచ్చినాం. రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ మార్చికి ఇచ్చి నెలకు 500 వసూలు చేసుకున్నాను.
5,200 ఒక ప్లాట్. ఎవరిస్తారు ఈ కాలంలో? పాత పాలమూరు జిల్లాని మొత్తం తిరిగిన రకంగా ప్లాట్లు ఫస్ట్ రీసి అదే మాట్లాడుకోవాలి. ఆయన నిర్మాణమే గట్టి ఉంది ఇప్పటికీ. ఆ నిర్మాణం దాంట్లో ఇప్పుడు అన్ని కాలువలు కూడా అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు నాగారం ఊర్లో కూడా ఇంత పెద్ద డ్రైనేజ్ లేదు. వనపర్తి నాగారం ఊర్లో మా కాలనీ పెద్ద కట్టిన రాము సర్పంచ్. ఇప్పుడు ఆయన కట్టిన దాంట్లో ఇప్పుడు వీళ్ళు అన్ని కట్టే డ్రైనేజ్ అందరికీ వదులుతున్నారు. పక్కన ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తలేరు. ఇవిక నిరంజన్ రెడ్డి గారు అప్పుడు అశోక్ ప్రకాష్ నాకు తెలియదు అరుణ్ ప్రకాష్ గారు ఆయనతో అన్ని ఎస్టిమేషన్ వేయించి 122 మీటర్లు అక్కడ మాలైన 75 మీటర్లు ఇవన్నీ మొత్తం ఎస్టిమేషన్స్ వేయించి మొత్తం మున్సిపాలిటీ కూడా జరిగింది. అన్ని సాంక్షన్ చేయించే మోపాలని మొత్తం ఎన్నికలు వచ్చినాయి. అవే బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ తిప్పుతున్నారు. వీళ్ళు తెచ్చినా ఏంటి లేవు. వనపర్తి చేసింది ఏం లేదు. మొత్తం అభివృద్ధి అంటే నిరంజన్ రెడ్డి వనపర్తిలో అంత పూర్తి అభివృద్ధి చేసుకోవడం చూడబోము చూడలేము. వనపర్తిలో ఈరోజు మెడికల్ కళాశాల, నర్సింగ్ కళాశాల, జేఎన్టీ కళాశాల, మరి ఇది ఏంటంటావు పాలిటెక్నిక్ కళాశాలకు నిర్మాణానికి పునర్నిర్మాణానికి దానికంతా రిపేర్లు చేయడానికి అక్కడ ఒక హాస్టల్ భవనానికి ఏ పని చూసుకున్నా వనపర్తి నగరాన్ని తీర్చిదిద్దినట్టే నిరంజన్ రెడ్డి సార్. విద్యాపరంగా ఫిషరీ కళాశాల, అగ్రికల్చర్ మహిళా డిగ్రీ కళాశాల, ఇన్ని విద్యలు ఎక్కడ లేవు. వనపర్తిలోనే ఉండే. వనపర్తి జిల్లాలని మొత్తం తెలంగాణలో ఒక్కటి వనపర్తి తెచ్చుకున్నాయి. అది గొప్పది. ఎక్కడో ఫిషరీ కళాశాల కానీ ఈ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల ఎక్కడ లేవు. వనపర్తి ఉన్న ఒకటి వనపర్తి తెచ్చిండు. ఆయన ఒక్క పిల్లల ఎమ్మెల్యే ఇన్ని పనులు చేసి ఇప్పుడున్న వాళ్ళు నోటికి వచ్చిన బూతు మాటలు ఇట్లా ఎంతవరకు సమాధానం చెప్పండి. కరెక్ట్ కాదు కదా. విమర్శ తప్పు చేయండి, విమర్శ ఇస్తే తప్పు లేదు. విమర్శ కూడా ఓ హద్దు ఓ పద్దు క్రమశిక్షణ ఉండాలి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? వయసును గౌరవించాలా, పనిని గౌరవించాలా, హోదాను గౌరవించాలా, పనితనాన్ని గౌరవించాలా. వనపర్తి ఇంతమంది ఎమ్మెల్యే లేరు. ఆయన ఒక 3 సార్లు అందరూ అయ్యారు. మరి ఎవరు కటింగ్ చేయలేకపోయిన ధైర్యం చేసి నేను ఓడిపోయినా సరే అనుకున్నాను. ఆయన ఓడిపోయినా వెంకించారు అలా ఓడిపోయినా సరే అని మొత్తం కటింగ్ చేసిండు. వనపర్తి నగరాన్ని తీర్చిదిద్దిండు, చాలా అందంగా చేసిండు. వనపర్తిలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిండు. చాలా అందంగా వనపర్తి నగరానికి 2 చెరువులు ట్యాంక్ బాండ్ లాగా, అక్కడ నల్ల చెరువు ఇక్కడ తాళ్ళ చెరువు, 2 చెరువులు కూడా చాలా అద్భుతంగా, అంత అద్భుతంగా ఎవరు తీర్చిదిద్దారు. ఎండాకాలం పోయిన సంవత్సరం మేలో మొత్తం చెరువులు అల్లుల్ని అంత పూర్తి చేసినట్టే మామూలు మాట కాదు. ఆయన ఎంబడి మా కాలనీకి వెళ్ళి దాదాపు 20 మంది మేము పోయినాం. ఎడికి ఏదో రిజర్వాయర్కు బుయ్యారంలో దిగి ఆయన ఎంబడే పోయినాం. బుయ్యారం అంతా చూసినాం. మా కాలనీ సగం ఉంది ఆ లోపల బుయ్యారంలో. ఆడవాళ్ళంతా పరిచయం. ఏది ఇంత బుయ్యారం ఏంది, ఇంత కరెంట్ ఏంది, ఇంత ఉత్పత్తి ఏంది, ఇన్ని చేయడం ఏంది, జనాలు పరిచయం అయిపోయి సార్ చూసి. జనాలు తెలియదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ భవనం కట్టిండు, ఎస్పీ ఆఫీస్ భవనం కట్టిండు, ఇన్ని భవనాలు కట్టిండు. ఈ భవనాల్లో జనాలకు ఎప్పుడో తెలియదు. ఇప్పటికి ఎవరు చూపించగలరా? అందరం అంటున్న కార్యకర్తలంతా మా కాలనీకి అయితే తీసుకెళ్ళి చూపించిన, కలెక్టర్ ఆఫీస్ చూపించిన, ఎస్పీ భవనం చూపించిన, ఏదో రిజర్వేషన్ చూపించిన, తల్లి పిల్ల దవాఖానా గురిపెట్టినటువంటి మాతా శిశు సంక్షేమ హాస్పిటల్, ఇంత అద్భుతమైనటువంటి మరి వనపర్తి వైద్య పరంగా చూస్తే మరి డాక్టర్లకు అన్ని సదుపాయాలు ఉండే విధంగా మిషనరీస్ అన్ని తెప్పించి, మరియు షుగర్ పేషెంట్ కదా వస్తే డయాలిస్ చేయడానికి ఇవన్నీ మరి ఇప్పుడు ఎక్కడ పోయినాయి. ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ జరిగిన కార్యక్రమాలు. వనపర్తిలో ఒక్కటి అంబులెన్స్ ఉండే, ఆ ఒక్కటిగా రిపేర్లో ఉండే. ఈయన వచ్చినాక మిత్రులు పట్టుకొని, కుటుంబాలను పట్టుకొని, ఆయన పట్టుకొని, ఆయన బిడ్డే ఆయన పట్టుకొని నిరంజన్ రెడ్డి 9-8 అంబులెన్స్లు చేసి, కరెక్ట్గా నాకు ఇలా ఫిగర్ 9-8 అంబులెన్స్లు చేసిండు ఆయన వనపర్తి జిల్లా. మరి ఇంతవరకు ఉన్న అంబులెన్స్ ఇన్ని చేస్తే ఈరోజు ఆయన బొమ్మలు పెట్టుకొని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు బొమ్మలు పెట్టుకుని ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు పెట్టుకుని ఈయన బొమ్మలతో పెట్టారు. ఎందుకంటే పని చేసినాడు ఈయన. మా బాధ అంతా అదే కోపం కానీ చెప్పలేక బయటికి వెళ్ళలేక అందరు జనాలంతా మనసులో నింపుకొని కూర్చున్నాడు బాగా. ఎందుకంటే ఆయన బొమ్మ పెట్టి వీళ్ళ బొమ్మ పెట్టుకొని, ప్రభుత్వం బొమ్మ పెట్టుకుని తప్పులేదు. తెచ్చింది ఆయన సొమ్మొకంది సోకొకంది అంటే ఇదే ఉంటుంది. మొత్తం ఇదే జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడికి నాగనే సార్ ప్రాజెక్ట్ కడితే పాలమూరు జిల్లా వాళ్ళే మొత్తం కట్టింది. ఇలా సుఖపడుతున్నారు కొద్దిగా నల్గొండలు, మిగతా మొత్తం ఆంధ్రులు. నాగార్జున సాగర్ డ్యామ్ ఉన్నప్పుడు నందికొండ డ్యామ్ అంటుంది. మా చిన్నగా ఉన్నారు. మా ఊరి నుంచి చాలా మంది జనాలు పోయి చదువుకుంటారు. ఏడబడుతున్నారు, నందికొండ పోయి బతున్నారు. నందికొండ అంటే నాగార్జున సాగర్ నిర్మాణం మొత్తం పాలమూరు జిల్లా వాళ్ళు. ఈ విధానం వనపర్తిని ఇన్ని విధాల అభివృద్ధి చేసి ఏ కుంటానండి గణప సముద్రం ఎన్నడూ నిండలే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా పెద్దనాయన దత్తుపోయిండు గణపురం. ఇప్పుడు కాలేజీ అవన్నీ కట్టిన స్థలం మొత్తం మా పెద్దనాయనది గణపురంలో. ఎవరిదో కాదు, మా పెద్దనాయన పర్వతాలే. ఆ స్థలం అంతా ఆయన అప్పుడు కాలంలో ఆయన తీసుకున్నారు. నిర్మాణం జరిగింది. దానికి ఆయనది పొలం ఉన్నది. అప్పుడు మేము అక్కడికి వెళ్తుండే. అయితే ఆ గణప సముద్రం నేను పుట్టినప్పటికీ ఎన్నడూ 4 ఏళ్ళగా ఉండేది. ఇప్పటివరకు సార్ మొన్న 4 ఏళ్ల కింద మొత్తం దుంకడం చూపించిండు. అంటే నీళ్లు పట్టుకపోయి మొత్తం చేపిస్తే ఒక మేస్త్రి పని చేసిండు అలా. ఆ మేస్త్రి నేనే కట్టిన అంటాడు. ఆ మేస్త్రి నేనే కట్టిన అంటాడు. ఎంతవరకు కరెక్ట్ వస్తుంది. నా ఇంటికి ఇల్లు నిర్మాణం చేసిన ఎప్పుడు 94లో
అప్పుడు 5-6 మంది మేస్త్రీలు మార్చుకున్నాం. 5-6 మంది మరి మేమే కట్టామంటే పైసలు కూడా ఇచ్చాడు. పైసలు ఇస్తేనే కట్టింది. పైసలు నేను ఇచ్చి నిర్మాణానికి ప్లాన్ చేసి అన్నీ చేసుకొని నేను ఇస్తే కట్టావు. నువ్వు కూలికి వచ్చావు కూలీ నేను చేసినా కానీ నేనే కట్టినా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు అట్లా ప్రచారాలు జరుగుతున్నాయి వనపర్తిలో. అలాంటి ప్రచారాలు మంచివి కావు. ఏదున్నా వనపర్తి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందంటే మన నీరంజన్ రెడ్డి గారు కానీ చెప్పుకుంటూ పోతే తక్కువ లేవు. ఇక్కడ చెరువులు పశువులకు నీళ్ళు లేకపోతే ఆ శ్రీనివాసపురం దాటినాక లక్ష్మీకుంట పేరు వేరే పేరుండే పేరు మార్చి దాన్ని లక్ష్మీకుంట అని పేరు పెట్టి పశువులకు పక్షులకు అన్నిటికీ నీళ్ళు వచ్చే విధంగా అక్కడ చేయడం. ఎంత అవుటర్ రింగ్ రోడ్ ఎంత అద్భుతంగా ఆయన చేసి దానికి ఇప్పుడు తగ్గించి 60 ఫీట్లు చేయడం మంచి పనికి. ఇంకా సహకరించి జర పెద్ద చేసేది పోయి ఇక్కడ ఉన్న ఇల్లు కూడా చిన్నగా కూడా చేసుకుంటారా ఈ దేశంలో ఎవరు చేసుకో. ఇంక కొత్త చూస్తున్నాం మేమైతే ఎక్కడ చేసినా ఇల్లు పెద్ద చేస్తారు. జర బాట చిన్నగా ఉంటే పెద్ద చేస్తారు. వీళ్ళు జరుపుకుంటూ వచ్చి చిన్నగా చేసినట్టుగా పెద్ద ఉన్నదాన్ని చిన్నగా చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే చాలామంది జనాలకు బాధ వేస్తుంది. చాలా జనాలు ఇబ్బంది పడుతున్నారు. అతి త్వరలోనే జనాలు మంచి బుద్ధి చెప్తారని మేము అయితే అనుకుంటున్నాం. వనపర్తి నగరానికి మళ్ళీ ఇట్లాంటి మనగాడు మహనీయుడు గొప్పోడు నీరంజన్ రెడ్డి ముఖాల్లో రాబోడు. ఇప్పటికీ ఆయన మిగిలిచ్చిన పనులు చేయలేకపోతున్నారు. మిగిలిన పనులు చేయలేని వాళ్ళు రేపు ఒంటరిగా శాస్త్రం అంత మూటో చెప్తే బాగుండదు మనం పబ్లిక్లో. అలాంటి పద్ధతిలో వీళ్ళు ఏం చేయలేడు ఏం చేయబోయింది అన్నట్టుగా బాగుండదు. అట్లా చేస్తున్నారు వీళ్ళు. ఏం చేయలేక చేత కాదు. మిగిలిన పని చేయలేక చేత కానలు మేమేమో చేస్తాను పబ్లిక్లో ముందు పోయి ప్రగాఢాలు అంతే ఎంతవరకు సాయం చేస్తాం. సారింటి ముందర ఎన్ని భోజనాలు జరుగుతుండే రోజు పక్క కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన భోజనాలు జరుగుతుండే, వేరే చెక్కులు ఇచ్చిన భోజనాలు జరుగుతుండే. రోజు 50 మందికి 100 మందికి భోజనాలు జరుగుతుండే కదా. ఎప్పుడు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు ఒక్కనాడైనా భోజనాలు చూసిరా? అందరికీ భోజనాలు పెట్టి మంచి చేసింది నీరంజన్ రెడ్డి గారు. ఆయన ఇచ్చిన కళ్యాణ లక్ష్మి షాజీ ముబారక్ సీఎం సాయ నిధులు రాష్ట్రంలో 3వ స్థానం సార్. ఆ చెక్కులు ఇచ్చిన లబ్ధిదారులు అంతమంది కూడా సహకారం సార్కు మోసం చేసారు. పచ్చిగా చెప్తున్నాం. వాళ్ళ ఆశలో పోయిన జనాలంతా. వీడి 2000 అంటే 4 ఇస్తానే, రైతు బంధు 10,000 అంటే 15,000 ఇస్తానే, కళ్యాణ లక్ష్మి చెక్కు ₹1,00,000 ఇస్తారు. తులం బంగారం ఇప్పుడు తులం అంటే మళ్ళీ 1,00,000 అయింది కదా. అప్పుడు 60,000 ఉండే ఎలక్షన్ అప్పుడు 60,000 ఎక్కువ వస్తున్నాయి. జనాలంతా ఆశలో పోయి ఎన్ను పోటు పొడిచారు జనాలు. అది పక్కా చెప్పగలుగుతాం. జనాలు ఎన్ని పొడుచుకున్నారు. పొడుచుకొని ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. ఆలోచన చేస్తున్నారు. జనాలు ఆలోచన చేస్తున్నారు. ఈరోజు ఎన్ను పోటు పొడుచుకొని జనాలు ఇబ్బందులు పడి ఆలోచన చేస్తున్నారు. నాయకులు కూడా కొంత అది చేసిందండి. కొంతమంది అక్కడక్కడ వాస్తవం కొంతమంది ఉన్నారు, అందరు కాదు. షూట్గా సార్ అనేది డైరెక్ట్ మాట్లాడితే అది మాకేం లాభం ఏం కలగలేదు, మేము లోకల్ ఎలక్షన్ నిలవడం కూడా మాకు ఏం నిధులు రాలేదు అని ఒక అలిగేషన్లో కూడా కొంతమంది కార్యకర్తలు ఉండి దీనికి కూడా కొంత చేసిందని నడుస్తున్నాయి. కొంతమంది చేసింది కొద్ది మంది చేసింది వాస్తవం. సారు నిధులు తప్పు. వనపర్తి జిల్లాకు నిధులు నీరంజన్ రెడ్డి తెచ్చినంత నిధులు ఎవరు తేబోరు. అది పక్క. నీరంజన్ రెడ్డి అభివృద్ధి ఎవరు చేయబోరు. రెండవది నిధులు ఇవ్వలేనే తప్పు. కానీ వాళ్ళ గిట్టుబాటు కాక మొత్తం తప్పుడు పనులు చేసి అది కొన్ని చెప్పకూడదు. వాళ్ళు మాత్రం చేసి అది సార్ దృష్టిలో ఉంది. ఆయన ఎప్పుడు ఏం చెప్పాలో ఎవరికి ఏం చేయాలో అని చేస్తాడు. ఎప్పుడు ఎవరిని ఎట్లా తీసుకోవాలో తీసుకునే గుణం ఆయన దగ్గర ఉంది. ఆయన ఒకటి ఏంటంటే పెరుసు అంటే అది పెరుసు కాదు, కఠోరంగా వాస్తవానికి కఠోరంగా ముక్కు కట్టుకోవచ్చు. ప్రేమ నేనే ఉండా ప్రేమ ఏం దాని ఇట్లా చేసినా ఉంటా అంటానంటాడు. తప్పు చేసి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నన్ను రక్షించే పోలీసు ఫోన్ చేయాలంటే చేయలేనా? ఉద్యోగం లేదా పని చేసి వస్తారు వచ్చి ఇదే పని మాకు వేరే పని లేదా వేరే పని చేసుకోకూడదా? తొలుత మందలిస్తారు. కానీ మందలిస్తే ఇంకోసారి మళ్ళీ అటువంటి తప్పులు చేయకూడదు. చిన్న తప్పు అయితే వెనకాల ఫోన్ చేసి చెప్తాడు. పెద్దలు ఉంటే ఆలోచన చేస్తారు. ఆయన అవతలని కూడా దెబ్బ తగ్గకూడదు. అవతలడే మనోడే ఇవ్వాలి. మనకు వేరే ఓట్లో ఉండొచ్చు. వాడు రేపు మన దగ్గర రావడమే గ్యారంటీ ఉంది. మనసు మారవచ్చు రావచ్చు. వారికి మాత్రం అన్యాయం చేయాలి, ఇద్దరికి కాంప్రమైజ్ చేయాలి, ఇద్దరికి కలిపి తోలాలనే పద్ధతి ఆయన. మా డిపోలో నేనే ఒక విషయంలో ఒక మహిళా కండక్టర్ ఒక వ్యక్తి చేసి దాని మీద కంప్లైంట్ చేసి పాదయాత్ర పాలమూరు వరకు నేను పెట్టి ఆ ఉద్యమ సమయంలో సార్ పిలిచి ఇద్దరిని కాంప్రమైజ్ చేసాడు, ఇద్దరిని కలిపి తోలించాడు. ఆయన మనస్తత్వం ఏంటంటే కొట్లాడ పెద్దగా కాకూడదు. ఎక్కడిదక్కడ అయిపోయిన కోర్టులో పోతే ఏముంటుంది, దాని నుంచి వచ్చేది సచ్చేది లాస్ట్ మన కలుసుకునేది. ఎందుకు అనే మనస్తత్వం నీరంజన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను 93కి వెళ్ళి సార్ చూస్తున్నా కాబట్టి సార్ తత్వం నాకు బాగా తెలుసు. ఎంతోమంది విమర్శిస్తారు. పని తీసుకున్న విమర్శించారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. నా ఎప్పటి పని తీసుకున్న వాళ్ళు కూడా విమర్శించారు. ఉద్యమం నుంచి ఆయన మరి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తలు కాదని వలస వచ్చిన వాళ్ళకే ప్రధానంగా పార్టీలో ప్రాధాన్యత ఇచ్చిండు. అలాంటి వాళ్ళే సార్ను మోసం చేసి అలా ఈ స్థాయికి తీసుకొచ్చిండు. సార్ని ఈరోజు వాళ్ళే చెలవిడిగా తిరుగుతున్నారు. వాళ్ళే పదవుల్లో ఉన్నారు, వాళ్ళే కాంట్రాక్టర్లు చేసుకున్నారు. ఇతరులు వచ్చిన వాళ్ళకే అన్ని పనులు చేసిండు, అన్నీ సహకరించిండని నాయకులు అలిగేషన్లో అది కూడా ఒక కోణం చూడవచ్చు. ఉండొచ్చు, అది కాదండి రాదు. పార్టీ అన్నప్పుడు మంచోని చెడ్డోని అందరినీ తీసుకుంటే పార్టీ
కరెక్ట్ అయినప్పుడు అందరం తీసుకోవాలి. ఎప్పటికీ ఎర్రకాలం నేను కూడా సార్ ఏమో 93 కేళ్ళు ఉండాలి. నేనేం ఆశించలేనే, ఓ డబ్బు కాసిన పదవి కాసిన సార్ ఇస్తాను, నేను పదవి తీసుకోక లేను. నా వయసు అయిపోయింది, ఇప్పుడు నాకు 67 ఏళ్ళు. 67 ఏళ్ళ వయసులో నేను పదవి తీసుకొని మాత్రం ఏం చేస్తాను, నాకు తగ్గట్టుగా ఇచ్చిస్తేనే తీసుకుంటాను. నాకు సార్ మోసం కాదు, వాళ్ళు మోసం చేసింది సార్. సార్ మోసపోలే. సార్ ప్రతి ఒక్కరు నమ్మిడు, మంచోని నమ్మిడు, చెడ్డోని నమ్మిడు, అందరు బుద్ధి వస్తుంది. సరే గతంలో చేశారు, ఇప్పుడు నేను పిలిచినందుకు నాకు బుద్ధి వస్తుంది, మంచి పని చేస్తానని గ్రహించింది ఆయన. ఆ గ్రహింపులకు వాళ్ళు మోసం, ఏంటంటే నమ్మించి మోసం చేస్తారు, ఇది నమ్మించి మోసం చేసి వాళ్ళు చేశారు. ఈయన కాదు, ఈయన ప్రతి ఒక్కరికి కలుపుకోపోయే తత్వం, ఒకసారి తిట్టినా మళ్ళీ పిలుచుకునే తత్వం, కలుపుకొని పోయే తత్వం నిరంజన్ రెడ్డి గారిది. అలాంటి తత్వం ఉన్న వ్యక్తి తప్ప ఆయన ఒక కోపం మాత్రం ఎక్కువ. అది ఏమో గ్రహిస్తా, నన్ను ఎన్నో సందర్భాలు గదించడు బాధపడలే. ఆయన గుర్తు గుర్తు ముక్కుసూటి మనిషి ఆయన. మనం చూసినాం కదా, ఆయన ఏదైనా తలుచుకున్నట్టు చేస్తాడు. ఇంకోటి గర్వంగా అధికారులకు చెప్పాడు ఆయన, ఎందుకు చేయమని దబాయించి మాత్రం మన వీళ్ళకంటే ఏంటంటే జనాలు కొంతమందికి మా ముందర దబాయించని అహంకారం మన జనాల లోపల ఉంది. అధికారం ఉన్నంత మాత్రం అహంకారించవు. అవతల వ్యక్తిగా మనలాగా వ్యక్తి, ఆయన ఉద్యోగం ఉండొచ్చు, ఆయన ఉద్యోగం చేయొచ్చు, చిన్న ఉద్యోగం చేయొచ్చు, కానీ ఆయన విమర్శించి ఆయన దవ్వులే మాట్లాడే పద్ధతి మంచిది కాదు. ఆయనకు మనం చెప్పే విధానం పద్ధతిగా చెప్పినాక ఆయన చేయనప్పుడు అప్పుడు ఏం చేయాలి ఫర్దర్ అనేది ఆయన ఆలోచన చేస్తాడు. తొలుత చెప్పడానికి మంచిగానే పద్ధతిగానే అన్నీ చెప్తాడు. ఆయన ఇటుంది సార్, ఇటుంది చేయవా, అది మా ఊళ్ళో వస్తుంది చేయ అని చెప్తాడు. వాడు చేయనప్పుడు అని చేయడం 5 కానీ చెప్తాడు. కానీ మన ఏదో మన చిన్నోడని కించపరిచి మాట్లాడడం, ఏమైనా కొంతమంది పైన పంతులు మాట్లాడి ఏం నకరాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావా, మా ఊడు వస్తే నకరాలు దిగినమంటారు, నార్కంలో ఆయన మాట్లాడి కొంతమంది. ఈయనట మాట్లాడే వ్యక్తిగా సహజం. నా విషయంలో నేను పోయిన టెంపుల్ విషయంలో, ఈ బాట విషయంలో పోయినా. సూదిన జైపాల్ రెడ్డి గారు చనిపోయారు, ఆయన దినకర్మ దశకర్మ కర్మ ఇస్తున్నాడు. ఆయనే ఫోన్ చేసి ప్రేమ ఏంటో అంటే పలానా రాయన్నాడు, పిలుచుకున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించుడు, ఇది పద్ధతి దీనికి జరగండి, సహకరించి ఇదంతా చేయండి, న్యాయబద్ధంగా ఉంటేనే ఏంటి అన్నాడు. అడుగున్నా న్యాయబద్ధంగా ఉంది కానీ న్యాయబద్ధంగా చెప్పిండు. వాళ్ళు సహకారం చేసారు. మా తన బాట అయిపోయింది, గుడి అయిపోయింది, అన్నీ అయిపోయింది, మా తన రోడ్ అయిపోయింది, అన్నిటికీ. ఇప్పుడు కూడా పార్టీ ఈ అందరు పార్టీ నుంచి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయింది పార్టీ నుంచి. ఇప్పుడైనా ఏమైనా మార్పు పార్టీలో కష్టపడే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా నిరంజన్ రెడ్డి గారు కష్టపడ్డ వాళ్ళని గుర్తుపెట్టుకుంటాడు, అది నమ్మకం నాకు ఉంది. ఎందుకంటే నా వరకే ఎన్నో విషయాలు మాట్లాడిన ఆయన, నేనే మూవ్ కాలేదు. ఆయన ప్రేమ దాని ఎన్నో విషయాలు నిలిచిండు. నేను రిటైర్మెంట్ ఏమో నీకు ఏదైనా రా అన్నాడు, నేనే చొచ్చుకొని పోలే వాస్తవంగా. ఎందుకంటే మనం చేయాలనే ఆశ నాకు లేదు, వాస్తవంగా పదవులు చేయాలనే ఆశ నాకు లేదు. ఇంకా వేరే రకంగా కూడా నాకు ఆశ లేదు. దేవుడు ఇచ్చిన కానీ నా పిల్లలు మంచిగా ఉండరు. నేను కష్టపడి కండక్టర్ నౌకరు చేసిన, చిన్న నౌకరు చేసిన, పిల్లలు మంచిగా తీసుకున్నా మంచిగా అయ్యారు కాబట్టి నేను ఆశపడలే. ఆయన దగ్గర నమ్మిపోయిన వానికి మాత్రం ఇలాంటి మోసం జరగదు. ఇంకోటి ఆయన గ్రహిస్తాడు, ఎప్పుడు వచ్చి నా ముందర సోపు డబ్బు చేస్తున్నారు, ఎప్పుడు వచ్చి ఎవరేం చేస్తున్నారని బాగా గ్రహింపు గల వ్యక్తి ఆయన. నువ్వు వస్తున్నావు, నువ్వు వచ్చి ముడ్లు ఇక్కడ తిప్పి సోపు డబ్బు తిప్పిపోయేటోడు ఎవడు, ఒరిజినల్ పని చేసేటోడు ఎవడు, ఒరిజినల్ కార్యకర్త ఊళ్ళో పోయి చేసేటోడు ఎవడు, గ్రామాల్లో పోయి టౌన్లో పోయి తిరిగేటోడు ఎవడు. అంత ఈజీగా ఆయన నెట్వర్క్ లేదు అనుకోవద్దు. ఆయన ప్రజాసేవ చేయడమే ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయినా కార్యకర్తల నాయకుల సహకారం లేకపోవడం వల్ల కొన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. అంటే కార్యకర్తల కమ్యూనికేషన్ కొంచెంగా పెంచాలనుకుంటున్నాడు సార్. ఇలాంటి పార్టీని రాబోయే స్థానిక ఎలక్షన్లో కార్యకర్తలు ఎలాను మార్పులు చేస్తాడు. ఎలక్షన్ వరకు మార్పులు చేర్పులు కూడా చేస్తాడు. సరైన పద్ధతిలో ఎవరికి ఏది చేయాలో అదే చేస్తాడు ఆయన, ఎవరికి ఏం చెప్పాలో అదే చెప్తాడు, ఎక్కడ ఏం చేయాలో అక్కడే చేస్తాడు ఆయన. ఆయన చేసి చెప్పాడు ఇప్పుడే కాదు, మొదటికెళ్ళి నేను చూస్తున్నా. రేపు ఏం చేస్తాడో ఇవాళ రాత్రి ఉదయం వరకు చెప్పాడు. ఉదయం ఇది చేయాలనుకుంటున్నా అని చెప్తాడు. అప్పుడే ఆయన తొందరగానే నిర్ణయం తీసుకుంటాడు. ఆలోచన పెద్ద చేస్తాడు దాని మీద. చెప్పడం మాత్రం అందరికీ అన్ని డబ్బున చెప్పాడు ఆయన. ఎందుకంటే ఈ జనాలు అల్ప సంతోషం, కొంతమంది ఆ జనకంత చెప్తే అది పెద్దగా చేస్తుంటారు. ఆ ఓటర్ల కాడ ఆడిడయో మాట్లాడితే అంత గబ్బులు చెప్తారు విషయాన్ని. అది పోకుండా ఉండాలంటే కొంత క్రమశిక్షణ అవసరం. దాని మీద సదురుబాటు కొరకు తొందరగా లీక్ చేయకుండా ఉండడం, ఇవన్నీ ఉన్నప్పుడే రాజకీయ నాయకుడు ఎదగలుగుతాడు. అవన్నీ ఏం జరగకుండా ఉంటాయి. గతంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఈ ప్రత్యక్షంగా ప్రజల్లోకి రావడం చాలా అరుదుగా ఉంది. అయినా ఈయన ఓడిపోయినా కూడా ప్రజల్లోనే తిరుగుతున్నాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా ప్రజల లోపల ఏమన్నా స్పందన ఎలా ఉంది? ప్రజల్లో ఇప్పుడు సార్ ఇండి కాడ కూర్చున్నా ఈ రోజు ఇప్పుడు నామినేషన్ వేసే సార్ పూర్తి బంపర్ మెజార్టీతో వస్తుంది. బంపర్ మెజార్టీతో వస్తాయి. అయినా అట్లా అనుకుంటాడు, గర్వంలో పోతున్నాడు. ఇప్పుడు చావు కాడికి, పుట్టుక కాడికి, పెళ్లిళ్ళకు పిలిచేది అంటే ప్రతి ఒక్కటి. ఇప్పుడు సోషల్ మీడియా చూడండి, రోజు నాకు వాట్సాప్ వస్తుంది. సార్ నాకు మన బోన్ ఫ్రాక్చర్ ఇక్కడ బయటికి వెళ్ళాలి వెళ్తలేదు, కానీ సార్ నెల రోజులు చూస్తున్నాను ఇంత రెస్ట్ లేకుండా తిరుగుతుంటే హైదరాబాద్ ఉదయం ఉంటాడు, సాయంత్రం ఉంటాడు, మళ్ళీ అయిపోతే మళ్ళీ సాయంత్రం ఇంకో దగ్గర ఉంటాడు.
ఎట్లా తిరుగుతుందో ఆయనకి ఎట్లా అవుతుందో ఎట్లా శక్తి వస్తుందో మా నా ఏజ్ ఆయన ఏజ్ ఓ నెలల తేడానే ఉంటుంది. ఆయన తిరుగుతుంటే నేనే పరిచయం అవుతుంది. ఏ మనిషి పచ్చి తిరిగి ఇంత ఓడిపోయేలా కూడా పొలాల కొట్టి నిన్న మొన్న ఆయన దుంకిచ్చిన చెరువులన్నీ దుంకుతున్నా తిరిగి అన్ని చెరువులు చూడడం, కుంటలు చూడడం, నిన్న మన ట్రాక్టర్ తీసుకొని అందరినీ రైతులందరినీ ఎక్కించుకొని మొత్తం తిరిగి చూస్తున్నాడు ఆయన. ఏం ఊకేం లేడు ఆయన. ఎక్కడెక్కడ ఏముంది రేపు నేను వస్తే భవిష్యత్తులో రేపు మళ్ళీసారి వచ్చేది నేనే, మళ్ళీ వనపర్తిని ఏ విధంగా మిగతా డెవలప్ మొత్తం ఎట్లా చేయాలని ఆలోచన ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకుంటుండే ఆయన ఊకుండా జనాలు అనుకుంటారు. కానీ రేపు వచ్చినాక మిగిలినది ఏది ప్రణాళిక వనపర్తిలో మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటోనికి సూది మొన్న దొరకదు, నేను రాసిస్తుంది. సూది మొన్న దొరకకుండా అభివృద్ధి చేసే శక్తి నీరాజు రెడ్డికి ఉంది. ఆ ప్రణాళికలు మొత్తం తయారు చేసుకుంటాడు ఆయన. ఊకే లేడు, ఏదో మనం అనుకున్నంత ఈజీగా లేడు. ఏ గ్రామానికి ఏం అవసరం ఉంది, ఏ చెరువుకి ఏం అవసరం ఉంది, ఎక్కడ రైతుకి ఏం అవసరం ఉంది, ఇప్పుడు నిర్మాణం జరపని రైతు వేదికలు ఎక్కడెక్కడైతే వాస్తవంగా అవసరం ఉంది, ఎక్కడెక్కడైతే ఒకవేళ వర్షాలు ఎక్కువ పడ్డా ఆ రైతు కళ్ళాల కాడ నిల్వ ఉంచుకోవడానికి ఎక్కడేం అవసరం ఉంది, ఇలాంటి ప్రణాళికలు పెద్ద చేసుకున్నాయని చెప్పడానికి ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆయన రైతు బిడ్డ కాబట్టి, మంచి రైతు కాబట్టి, ఆయన అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఆ అనుభవం ఇంకోటి పాడి పరిశ్రమ కూడా పెట్టిండు ఆయన గతంలో. ఈ ఇలా కాకుండా పెట్టి అందులో కూడా కొద్దిగా నష్టపోయినా పోయినా ఇంకేం చేయలేని రైతుగా అన్ని పనులు చేసేవాడు. రైతు కుటుంబం కదా వాళ్ళది. ఆయన మాదికి ఇక్కడ తుమ్మసో దగ్గర ఊరు కావాలి ఇంగ్రెడ్లు 5 దగ్గర వాళ్ళ ఊరు. మా సైడ్ ఆయన అవతల దాటితే మాదారం సిసాడ మాదారం దాటితే 10 కిలోమీటర్ మా ఊరు ఆయన ఊరు. అట్లా ఆయన అంతా మొదటికెళ్ళి రైతు కుటుంబం. ఇప్పుడు నేను చెప్పిన జాప గోపాలరెడ్డి మా గురువుడికి నాకు ఈయన గురువే గోపాలరెడ్డి. అప్పుడు నేను జాప గోపాల జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు వస్తున్నప్పుడు మన రావుల చంద్రశేఖర్ గారు హౌసింగ్ బోర్డు చైర్మన్ ఉండే. ఆయన కూడా వస్తున్నప్పుడు స్కూటర్ మీద వస్తున్నా అక్కడికి నేను చూసిన ఎన్నో సార్లు ఆయన. అప్పుడు నేను ఇక్కడ 1 పట్టు తక్కున్నా. అట్లా ఈయన ఊరికి ఆయనలాగానే. కానీ ఆయన అంత చేయలేకపోయినప్పుడు పీరియడ్ అంత లేకున్నది. ఆయనకు పెద్దగా మనిషి అయ్యింది బాగా 70 ఏళ్ళ వయసుకు వచ్చినప్పుడు ఆయన. ఇప్పుడు సార్కి ఇంకా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ సార్ వచ్చిన వనపర్తిలో మిగులుబాటు ఏది ఉండదు. కాని పనులు మొత్తం చేయించి విద్యాపరంగా ఈరోజు మొత్తం మన తెలంగాణలో విద్యాపరంగా అభివృద్ధి అయింది హైదరాబాద్ తర్వాత అంటే వనపర్తి ఎక్కడ లేదు. సార్ ఉంటే మిగతా 2-3 దేశాలు ఆయన అనుకున్నాడు ఆయన. ఆ 2-3 కూడా విద్య వస్తుండే. అది మన దురదృష్టం, మన పిల్లల కర్మ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నుపోటు పొడిచినాక రైతులు కొంతమంది అందరుగా కొంతమంది పొడిచినాక ఆశకు పోయి ఇస్తాను దానికి ఆశలో పోయి చేసి వాళ్ళకి ఊళ్ళో పోయి చెప్తున్నారు. ఇప్పుడు మీ మీడియాతో కూడా ఎక్కువ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏ బూతులు తిట్టాలో ఆ బూతులు తిరుగుతున్నారు, ఏం చేయాలో చేస్తున్నారు. కానీ అది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు కూడా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళకు, ఈ నోటి జోళ్ళతోటి అడ్డగోల తిట్లు అడ్డగోలే మాటలు అవి ఉండకూడదు కదా. వాళ్ళకే మంచిది, వాళ్ళ విజ్ఞప్తే చెడిపోతుంది, వాళ్ళ పరువే పోతుంది, వాళ్ళకే నష్టం జరుగుతుంది. అది ఉండకూడదు. నేనైనా ఎవరైనా రాజకీయంగానే మాట్లాడాలి. నోరు ఉంది కానీ అడ్డగోలుగా మాట్లాడి అడ్డగోలుగా తిట్టడం అది క్రమశిక్షణ అనిపించదు. మీరు పార్టీ బలోపేతానికి సారు మీ సజెషన్లు కానీ మీతో మోటివేషన్ కార్యకర్తలకు చేయించడం కానీ ఏదైనా ముఖ్యంగా మీ పార్టీలో మీకు ఏమైనా ప్రాధాన్యత కల్పించే ఆలోచనలో పార్టీకి ఏమైనా ఉంది? సార్ ఉంది. నేనే మూవ్ అవుతాను. సార్ ఇప్పటికి నేను ఎన్నో దఫాగా విడివిడిగా ఎన్నోసార్లు పిలుచుకున్నాడు. ఆయన ఇంటికి పిలుచుకున్నాడు. ఇందులో ముఖ్య నాయకులు 5 మంది 8 మంది దాంట్లో కూడా నాకు పిలుచుకున్నాడు. సార్ పోయినా నేను సలహాలు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను. శక్తికి మించి ఎక్కువ నన్ను పిలుచుకున్నా కదా నేను ఊరికి వెళ్ళటం కాదు. అది ఒక పద్ధతి. సార్ ఎట్లా క్రమశిక్షణ ఉంటో ఆయన కంటే ఎక్కువ క్రమశిక్షణ నేను కూడా ఉండాలని ఆలోచన చేస్తాను. పిలిచే కదా నేను ఊరికి పోను. ఆయన ఏది మాట్లాడా అంతే మాట్లాడతాను, ఏది చెప్పాలో అంతే చెప్తాను, ఎక్కువ చెప్పాలి. మన స్థాయి ఏంది, మనం చేస్తున్న పని ఏంది, మనం చెప్పేది ఏంది, అన్నిటికీ క్యాచబుల్ అవుతా లేదా. నేను చెప్పినాక సార్ వీళ్ళు పనికి మనం మాట్లాడాలనుకునేటట్టు ఉండకూడదు. ఆయన ఇచ్చిన సలహా చాలా బాగుంది. ఈ ఊరికి పోయిన మంచి వర్క్ చేసిన బాగుంది. నేను సార్ చెప్పకుండా ఊరిలో ఎలక్షన్ వర్క్ చేసిన. సార్ చెప్పాలని లేదు, నా హ్యాండ్ మైక్ నేను వేసుకున్నా వెళ్ళినా అంత ప్రచారాలు చేసిన అద్భుతంగా. సార్ చెప్తే చేయాలని కాదు. నేను కార్యకర్తగా సార్ ఎప్పటి ఉద్యమం అప్పుడు తిరిగినా. నేను రైలు రోక్ అప్పుడు పోతున్నా సార్ నన్ను ఆపాడు. నీ ఉద్యోగం ఉంది వెళ్ళిపోయిన నా తలకా పడి అలా ఇంటికి ఇబ్బంది పడాను. ఆయన పిలుచుకోవాలి అక్కడ పిలుచుకోవాలి. ఆయన లేకపోతే రైలు రోక్ అలా కేసు ఎత్తుతుంటే సారే తీసుకోడు స్వయంగా. బైక్లో పోతే ఆయన బైక్ తీసుకొని వచ్చి సార్ వచ్చి బైక్ తీసుకొని ఈ బస్ వల్ల గడ్డ అవతల పట్టుకున్నాడు. వెళ్ళిపోతున్నాడు అంటే పొలం తాగండి వద్దు నీ ఓకు ఉద్యోగం ఉంది, ఉన్న ఉద్యోగం పోతే ఎందుకు పొలపడతావు, ఉద్యమం చేస్తున్నావు అన్ని బాగానే చేస్తున్నావు, వద్దు నా మాటినని పట్టుకొచ్చి ఆయన్ని. ఆ రోజు ఎంబడి నా కార్యకర్తలు ఆర్టీసీలు అంతా ఉండి పాత స్కూటర్లు బైకులు పట్టుకుపోతున్నాం అందరం. సార్ హ్యాపీ ఈ ఆర్టీసీలు కాడికి వద్దు రాండి అని. అప్పుడు ఎక్కడ పిలిచినా సార్ ఏడు పిలిచినా మా ఆర్టీసీలో పోతున్నాం. అద్భుతంగా పోయినా మేమంతా. జెండా కార్యక్రమం కానీ ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు రాలేసి కొత్త రాలేసింది. అప్పుడు డాక్టర్ సాబ్ రవీంద్రనాథ్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళినప్పుడు కార్యకర్త మెయిన్ కార్యకర్త అప్పుడు మేమే ఆర్టీసీలో సార్కు అద్భుతంగా పనిచేసినాం. ఇప్పుడు అద్భుతంగా పనిచేస్తాం. మా రిటైర్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే చేత కాకుండా బయటికి వెళ్తారు. మా ఆర్టీసీలో ఇప్పుడు సార్ పడే మాకు రిటైర్మెంట్ దానికి గౌరవ చేసాడు సార్. ఇప్పుడు మొదటికెళ్ళి ఆయనే ఉన్నాడు, నేను అందులో లేను, అందులో నేను పోను.
కానీ సారే ఉన్నాడు. సార్ అన్నిటికీ మాకు ఒక ఆర్టీసీలో బాగానే ఆదుకున్నాడు అన్ని విషయాల్లో. కొంతమంది గిట్టలో చెప్తున్నారు పార్టీ పరంగా, అది లెక్కగా వాస్తవంగానే మాట్లాడటం లెక్క. పార్టీ అనుకుంటే కాంగ్రెస్ ఇచ్చినారంటే నాకు నల్లప్పుడు నీళ్ళు ఇచ్చాడు, సుధాకర్ సర్పంచ్ ఉండి ఇచ్చిందని చెప్తున్నా. పని చేసిందని చెప్పాలి, చేంజ్ చేయలేని చెప్పాలి. నోరు ఉందని చెప్పి చేసిందని చెప్పడం కరెక్ట్ కాదు. ఎందుకు తెలుసుకుంటే చిన్నారెడ్డి అప్పటి సమయాన్ని మా నీళ్ళు ఇవ్వడం గొప్పతనం ఇచ్చిండు అని ధన్యవాదాలు అది చెప్పాల్సిందే మన మానవత్వంగా. రావాల్సిన కరెంట్ సంపాదించుడు అని ధన్యవాదాలు చెప్పాలి, కృతజ్ఞత ఉండవలసిందే మనం. అది ఉండాలి మానవత్వం ఆయన. అది లేకుండా ఉన్నాడు మానవుడు కాదు. అది పార్టీ మాటకు వచ్చావు, పార్టీ మాట్లాడు, పార్టీ పరంగా ఉండి అది ఉండు. కానీ మనం చేసిన పని చేయలేని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న మీ వనపర్తి పట్టణంలో సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం పరిష్కారం చేస్తుందే? చెయ్యలేదు. మిగిలిన పని చేయనోడు ఏం పని చేస్తాడు నాకు అర్థం కాదు. ఈయన 90% పని చేస్తే 10% మిగిలింది. 10% పనులు చేయలేకపోతున్నాడు. ఈరోజు రంగారెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతుల పట్ల 90% చేసిర్రు. మోటార్ కూడా రద్దు చేసిర్రు. నీళ్ళు ఇస్తే మొత్తం నీళ్ళు పోతే అంతే. అన్ని చెరువులో నీళ్ళు నింపొచ్చు. ఎండాకాలం నీళ్ళు నింపుకునేది, నీళ్ళు నింపుకోకుండా కూర్చోడు ఎంతవరకు కరెక్ట్? ఎన్ని నీళ్ళు వృధాపాయి. మన ఏట్లకు మనం ఎప్పుడు రాలేదు. ఈసారి 40 రోజులు నీళ్ళు ముందు వచ్చినాయి మనకు. 40 రోజులు నీళ్ళు ముందు వస్తే ఇంత నీళ్ళు కూడా మనం ఎక్కడ నింపుకోకుండా అన్నీ వేసుకోకుండా ఉండి మనం నష్టపోయినామా అయిపోయినాం. ఇవే నీళ్ళు మొదలు నింపుకుంటే సున్నారం, వేడిగడ్డ అవన్నీ కూడా నింపుకునే ఆస్కారం మంచిగా ఉన్నాం మనకు. దీని ఒక మూర్ఖత్వంతో మొత్తం చెడగొట్టుకున్నాం మనం అంతా. టౌన్లో ప్రధానంగా సమస్యలు ఏమైనా ఉన్నాయా? టౌన్లో కొన్నిసార్లు మిగిలిచిన పనులు ఉంటాయి. అవే సమస్యలు. ఇవి నీళ్ళు తాగునీరు సరఫరా బాగా అవుతుంది. తాగునీరు సరఫరా సార్ చేసిపోయిన కడే మళ్ళీ ఏం కొత్త డ్రైనేజ్ ప్రాబ్లంలన్నీ ఇప్పుడు కొద్దిగా అవుతున్నాయి. ఇప్పుడు సార్ చేసిపోయిన నిధులు, టీఆర్ఎస్ పార్టీ చేసిపోయిన నిధులే, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన నిధులు ఇప్పుడు వనపర్తికి ఏమీ లేవు. ఉండేవి గంట పరంగా చెప్పాలనుకున్నాం మనం. అప్పుడు ఇచ్చిపోయిన నిధులు, ఆ నిధులతో ఇప్పుడు అంతా వనపర్తి అన్ని ప్రతి వార్డులో చేస్తున్న మొత్తం కాంగ్రెస్ తెచ్చిన నిధులు కావు. నీరేంజర్ రెడ్డి గారు అప్పుడు చేపించి అనుకోకుండా ఎలక్షన్లు వచ్చి పెండింగ్ అయిన పనులు ఆ నిధులతో ఈరోజు వనపర్తి మొత్తం పౌడర్ వేసుకుంటుంది, ఆయన స్నో పెట్టుకుంటుంది తప్ప ఏం లేదు అక్కడ. వనపర్తి మున్సిపల్ ఎలక్షన్ వస్తే వనపర్తి కైవసం చేసుకుంటుందా? ఖచ్చితంగా 23-24 సీట్లు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఖచ్చితంగా 23-24 గ్యారంటీగా గంట కొట్టినట్టుగా. మిగతా ఉంటే ఇద్దరు పంచుకోవాలి, అది మాత్రం పక్కా. ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో మీరు ఎలాంటి కార్యాచరణ చేస్తున్నారు? మేము ప్రజల్లో కూడా వెళ్తాం, వాస్తవాలు ప్రజలకు చెప్తాం. అబద్ధాలు ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాస్తవాలు చెప్తే సార్ ప్రజలకు జ్ఞాపకమే, చెప్పాల్సిన అవసరం లేదు. జరిగిన దాన్ని జ్ఞాపకం చేస్తే మర్చిపోకుండా మళ్ళీ ఇంత రీఛార్జ్ చేస్తాం. ప్రజల్లో మాకు 90% ఓట్లు వస్తుంది. ఎక్కడ పోయినా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మాకు ఏం సిద్ధం ఉంటారు. కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగుతున్నారు, మేము తెలియక అప్పుడు వేయించినాం మాకు ఇంత అన్యాయం వస్తుంది. ఎప్పుడైనా చెప్పులు లైన్లో టీఆర్ఎస్ పార్టీలో చూసిరా మీరు? బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎప్పుడైనా లైన్లో చెప్పులు చూసిరా? లేదే. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ మొదటికి వెళ్ళైనా తినుడు తనుడు దుబ్బుకోడు ఈ పార్టీ. ఇప్పుడు అదే జరుగుతుంది. రైతులకు ఎంత పరిశాని. ఈరోజు గణపురంలో ఆత్మహత్య చేసుకొని పైకి ఎక్కిండు మన గణపురంలో. మన మా వాళ్ళు పోయి నిరసన చేస్తుంటే మా పార్టీ కార్యకర్తలు చేస్తుంటే వనపర్తిలో ఎక్కడ యూరియా లేదని ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు. ఆ ఎస్ఐ గారు మాట్లాడితే నీకు ఉదాహరణ గణపురం చూస్తే ఈరోజు మరి ఆరైతే నేను చేయలేదు, నాకు భూమి లేదు, అది అన్నొచ్చు. రైతులు కూడా చేసి వాడు రైతే, ఆయన రైతు కాలే గుత్త పట్టుకొని భూమి చేసి దివాళా తీసిండే ఆ రైతు కౌలు తీసుకున్నాడు భూమిని. అసలు కథ ఎవరికి తెలియదు, నేను చెప్తున్నానండి. నేను తెలుసుకుని ఎంక్వైరీ చేసిన. లేదు ఆయన భూమి సొంతం లేదు, ఆయన తీసుకున్నాడు. ఎవరో కాదు, మా యొక్క తమ్ముడు సైతం గణపురంలో అంతా ఇల్లు మొత్తం రిపేర్ చేయడానికి అంతా 50,000 రూపాయలు తీసుకున్నాడు. భూమి గుర్తు తీసుకొని మొత్తాన్ని వాడు పోయి రైతులో పెట్టిన రైతు దాన్ని వ్యవసాయం పెట్టిండు, పెట్టి మొత్తం దివాళా తీసి వాడు ఆయన దానికి ఎక్కడ పోయాక అది ఎక్కిండు వాడు. ఆ రోజు మా వాడు దేనికి రిపేర్ చేయడానికి పిలిస్తే ఆ రోజు ఈ లొల్లి అయింది. వాడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. పిల్లడు హైదరాబాద్ ఉంటాడు. వాడు చేసి వ్యవసాయం చేసి దివాళకి మొత్తం నీరు బట్టి అది పట్టిపోయింది మొత్తం. మనకి నీరు వెళ్ళేది ఏం లేదు, ఉన్నది చేసుకున్నాం. అది కదా యూరియా కొరకు ఇంత తిప్పలవలసిన అవసరం ఏమొచ్చింది? ఇంత దీని లోటు రావడానికి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది తప్పు, స్టేట్ గవర్నమెంట్ రెండింటి ఉంది. ఒకటే ఏం లేదు, ఇద్దరు ఉంది. ఈయన 20 సార్లు 30 సార్లు ప్లేన్ ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు. దాని మీద స్పందన వీళ్ళది ఏంటంటే వీళ్ళ పార్టీ వీళ్ళ కొమ్ములాట వీళ్ళు సర్కారు చేసుకోలేక ఎంత ప్రజల మీద దొబ్బడం తప్ప వేరే. ఈయన రేవంత్ రెడ్డి పోయినట్టు ఆయన పోతాడు, ఏదో పని మీద పోతాడు, ఏదో ఇట్లా ముక్కుసూటిగా నీకు ఇట్లా ఖాళీకి వస్తే సార్ నాకు కలిసినట్టుగా ఉంటుంది అంతే. వాస్తవంగా ప్రజలకు సేవ చేయాలి, రైతులకు సేవ చేయాలి, రైతులకు అందియాలి, రైతులకు మేలు చేయాలని తప్పన వాళ్ళ లోపలేదు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మళ్ళీ వీటిపైన యూరియా పైన కానీ దేనిపైన గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కొంచెం రైతుల కొరకు తెప్పించే ఎక్కడనే స్టేట్మెంట్ అనేది బాధగా ఏ పేపర్ అన్నా చూసిరు ఆయన రైతుల కొరకు ఈ తపన పడుతున్నట్టుగా, ఈ తపన కొరకు ఆయన వెళ్ళినట్టుగా వనపర్తిలా రైతుల కోసం ఈ పని చేసినట్టుగా ఎక్కడైనా వచ్చింది చూసావా? చూడలే. మన నెలల కింద మొత్తం ఇళ్ళని కూలగొట్టిస్తున్న మొత్తం అని ఆ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్ళి
ఆ కర్నూలు రోడ్ మొత్తం నడిచిండు, పాదయాత్ర చేసిండు. నెలలకి నేను చూసిన. అప్పుడు నేను ఆరోగ్యంగా బాగానే ఉన్నా. నేను పోతుంటే స్కూటర్ తీసుకొని బైక్ తీసుకొని పోతే వాళ్ళంతా పాదయాత్ర చేసుకుంటూ అసలు ఏంటి అంటే ఇట్లా అంటే మరి ఒక్క ఇల్లులా వెళ్ళిచ్చిరా, ఒక్క ఇల్లు వెళ్ళిచ్చిరా. మన నీరేజ్ రెడ్డి వనపర్తి నగరం మొత్తం నాగారంలో పైసలు ఇచ్చి వాళ్ళ ఇళ్ళ కిరాయాలు దొరికే వరకు ఇళ్ళ కిరాయాలు కట్టి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే వరకు ఆయన ఇచ్చిండు, కూర్చోబెట్టిండు, మాట్లాడి అని. మరి కూర్చోబెట్టి కోటోళ్ళందరినీ వ్యాపారస్తులందరినీ కూర్చోబెట్టి మాట్లాడిందా? మాట్లాడి కూలగొట్టే ధైర్యం ఉందా? చేయగలుగుతాడా? పాన్గాల్ రూట్ కానీ కర్నూలు రూట్ కానీ చేయగలుగుతారా? చెయ్యలేడు. కాదేనండి. ఆ కూర్చోబెట్టడం మాట్లాడడం అనేది అంత ఈజీగా రాదు. అది పుట్టుకలు రావాలి, స్టెమినా ఉండాలి, శక్తి ఉండాలి, అన్నీ ఉన్నోడే చేయగలుగుతాడు. ఏది లేదు ఏదో గాలికి వచ్చి గాలి గడ్డపారలు పోయినట్టు చేస్తే కాదు, ఏదో జెండా ఎగిరింది అంతే తప్ప ఆయన పని చేయలేదని గడ్డపరంగా అయిపోతాం. నిరంజన్ రెడ్డి గారికి మీకు ఉన్న అనుబంధం ఇవి ఎట్లా ఏర్పడింది? మీరు ఏ విధంగా? ఆయన ఇద్దరం మిత్రులు ఉన్నాం. మా గౌరవాధ్యక్షుడు చిన్నప్పటికే చూసుకుంటున్నాం. నా మంచితనం ఆయన కనపడ్డది. ఆయన యొక్క పట్టుదల నాకు మంచిగా అనిపించింది. నాలాగానే కోపి ఆయన, నేను కోపొస్తున్నాయి. మాట అన్ని పనులు చేసినా నాకు తొందరపడతాం అంటారు. ఆయన గట్టి అంటారు, నేను అదే పరిచయం అవుతా. మంచి చేసుకోవాలని అంటారు, ఇది అనుకుంటాను. మా ఇద్దరి మంచితనం అయింది. ఆయన మంచితనం నా మంచితనం కలిసింది. మీ ఇద్దరం ప్రేమగా ఉన్నాం. మేము చచ్చే వరకు ప్రేమనే ఉంటాం. సార్ వదలను. నేను చనిపోయే వరకు సార్ ఇమ్మడే ఉంటాను. అది పక్క. మీ కుటుంబం ఏదైతే మీ పిల్లలు మీ కొడుకులు ఏం చేస్తున్నారు? నా కొడుకు ఎంఫార్మర్ చేసిండు. ఇంతవరకు ఎంఎస్ఎన్ కంపెనీ ఉంటే కంపెనీ తరఫున తైవాన్ పోయిండు. తైవాన్ ఉన్నాడు నా కొడుకు. నా కోడలు బీటెక్, ఒక మనవడు ఒక మనవరాలు నా కొడుకు. బిడ్డ ప్రైవేట్ కాలేజీలో హైదరాబాద్లో ఇబ్రహీంపట్నంలో కాలేజీలో లెక్చరర్ చేస్తుంది. అల్లుడు విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాళ్ళకి స్థానికంగా వనపడితే వాళ్ళది బండారు నారాయణ ఉంటుంది. ఆయన ఆర్టీసీలో నాతో పాటు మెకానిక్ చేసిండే చంద్రశేఖర్ కొడుకు ఇచ్చిన నా బిడ్డను వాళ్ళ ఇంటికి. వాళ్ళు మంచిగా ఉంటారు. సింగాపూర్లో మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళు సుఖంగానే ఉంటారు, మంచిగా ఉంటారు. దేవుని దగ్గర వాళ్ళు బాగానే ఉన్నారు. నా కొడుకుగా నా కొడుకు అంతా మా కుటుంబం కలిసే ఉంది. ఇప్పటికీ అందరం మంచిగా ఉన్నాం, అందరూ ఆరోగ్యకరంగా ఉన్నాం, అందరం బాగున్నాం. మన నాకు చూస్తే నేను జారిపడి దెబ్బతింది తప్ప అంతా మా ఇంట్లో ఎలాంటిది ఏం లేకుండా ఉన్న కాడికి చట్నీ రొట్టె తిని మేము సంతోషంగా ఉన్నాం. నాకు అవి ఆలోచన అప్పటి నుంచి లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు లేదు. ఉన్నదంటే సదురుబాటు చేసుకో, ఉన్నదంటే సంతోషంగా ఉండాలనేది నా తపన. ఇప్పుడు పార్టీ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం చేరుకోవడానికి, ఇక్కడ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డి మళ్ళీ గెలవడానికి మీరు ఎలాంటి కృషి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? నా శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేయగలుగుతా. ఎంత తిరగాలో అంత తిరగగలుగుతా. నాకు ఆ శక్తి భగవంతుడు ఇచ్చిండు. ఎందుకంటే నేను ఇదివరకు నుంచి మొదటికెళ్ళి నేను రాజకీయాలు ఉన్నా. ఆర్టీసీలో వచ్చినాక 30 సంవత్సరాలు ఆర్టీసీ రాజకీయాలు చేసినా. మళ్ళీ సారేపడి బయట తిరుక్కుంటా, సారేపడి ఉద్యమాల్లో అన్నింటిలో తిరుక్కుంటా మళ్ళీ ఆర్టీసీ రాజకీయాలు ఫుల్గా చేసిన. మంచి మహత్తరమైన ఉద్యమాలు చేసిన. ఎస్మార్ట్ చట్టాలుగా నా మీద పెట్టారు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎస్మార్ట్ చట్టాలుగా పెట్టారు. అవన్నీ నేను ఎప్పుడు ఏదానికి భయపడలేదు, ఏనాడు ఏం చేయలేదు. నాకు నా మిత్రుడు ఏమవుతుందంటే ఎస్మార్ట్ చట్టంలో లాయర్ ఆయన ₹1 తీసుకోకుండా మా అందరికీ ఆర్టీసీలో పెట్టిన వాళ్ళందరి కేసులు ఆయనే వాదించాడు. ఒక్క చిల్లి రూపాయి తీసుకోకుండా మాకు అందరికి పోలీస్ స్టేషన్ భోజనాలుగా మా మిత్రుడు హేమవర్ధన్ రెడ్డి పెట్టించాడు. అప్పుడు రావుల హేమవర్ధన్ రెడ్డి గారి అది అందుకొరకు ఇప్పుడు సార్ ఏ దానికి లేబట్టే ఏ పని చెప్పినా కాదు, చెప్పక ముందే పోయి చేయడానికి సిద్ధంగా ఉంటా సార్ విషయంలో. అయితే మీ పార్టీలో ప్రతి గ్రామ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లు వస్తున్నాయి. వాటి కార్యాచరణలో మీకు ఏమన్నా ముఖ్య పాత్ర ఆలోచనలో ఉన్నట్టు ఓ సమాచారం ఉంది. సార్ ఉంది అని తెలిసింది నాకు. కానీ మొన్న నేను దాన్ని ఆశించి లేను. సార్ ఏ పదవి ఇవ్వకుండానే పనిచేస్తా. నాకు పదవులు కావాలని ఆపేక్షలో నాకు వాస్తవంగా లేదు. పదవి తీసుకున్న గొప్పతనం కాదు, పదవి తగిన పని చేయాలి స్టెమినాగా. పదవి తీసుకొని పదవి నాకని పోలీసులు చెప్పుకోనికి, ఆ పేపర్లు చూసుకోనికి, ఈ అధ్యక్షుడు ఇదని చెప్పుకోవడానికి కాదు. కొంత దాని తగినటువంటి నిర్వహణ పని చేయాలా, నిర్మాణాత్మకంగా పని చేయాలా. చేస్తే ఆ పదవి విలువ ఉంటుంది. పదవి విలువ చేయాలి మనిషి. పదవి తీసుకొని గొప్ప పదవి విలువ ఏంది? పదవి తీసుకొని లాభం చెప్పు. మా జాప గోపాలరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ అయినా ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గుర్తింపు వచ్చిందంటే కేకే రెడ్డి తర్వాత జాప గోపాలరెడ్డి జిల్లా పరిషత్ గుర్తింపు వచ్చింది. వాళ్ళిద్దరి వల్లే కేకే రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 జాప గోపాలరెడ్డి. అట్లా గుర్తింపు రావాలి. వన్నే దేవాలి ఒక పదవికి. పదవి పదవికి మనం వన్నే దేవాలి. ఆ విధానం చేస్తేనే పదవి అంటారు. అందుకే పదవిలో పెద్ద ఆక్షేపం లేదు. సార్ ఏది చెప్పినా ఏది చెప్పకున్నా కార్యకర్తగా పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటా, ఎప్పుడు చేస్తా. నాకు పదవి ఇచ్చిన ఆలోచన నిరాశ నిస్పృహ నాకు ఎప్పుడూ లేదు. నేను సార్ ఉంటే సార్ నాకు కావాల్సింది ప్రధానంగా మా కాలనీకి ఒక దేవుడిలాగా నేను ప్రవేశిస్తున్నాను. వాస్తవంగా ఇప్పుడు నా గుడికి చైర్మన్గా నా మా కాలనీ వాళ్ళు చేసేది. నేను ఆ గుడి నిర్మాణం మొత్తం చేయాలనుకుంటున్నా. గుడి నిర్మాణం చేసేది సార్ దగ్గర పోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనం కూడా చేసేది 75%, 25% దగ్గర పోతేనే గౌరవం ఉంటుంది. మొత్తం వేయి అని అడగడం కరెక్ట్ కాదు. ఒక మనిషి మీద భారం మోపే ముందు మంచి చెడు 2 ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు ఉన్నాను సార్, నేను మీ దగ్గరికి వస్తాను, ఇట్లా ఉంటుంది అంటారు సందర్భాన్ని బట్టి. నా చేతలు అయితే రమ్మనాలి, చేత కాదని చెప్పాను.
అది ఉండాలి మనిషికి. రాబోయే నేను ఇప్పుడు సార్ ఎంబడి ఏ పని చెప్పినా ఏది చేసినా చేయడానికి సిద్ధం ఉండా. ఆయన చెప్పకపోయినా మర్చిపోయి నేను ఆ కార్యకర్తగా ఆయన దగ్గర పోయి పార్టీలో అవసరం ఉన్నప్పుడు కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో మీరు ఏమైనా కౌన్సిలర్గా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారా? నాకు పార్టీ అప్పగిస్తే. పోయినసారి లేదు, ఇప్పుడు అస్సలు లేదు. సార్ ఎవరికైతే టికెట్ ఇస్తాడో అది ఎవరికని అని మామూలు అడిగినప్పుడు మాత్రమే చెప్తాను. నేను ఫలానా వ్యక్తికి ఇవ్వండి, ఇట్లా ఇస్తే బాగుంటుంది అడిగితేనే. అడగనుగా ఫలానా వ్యక్తి నేను చెప్పను, నా సిద్ధాంతం అది. సార్ అడగని చెప్పినట్టు నేను దానికి కరెక్ట్ కాదు. అడిగితే చెప్తే నేను ఎలిజిబుల్ అన్నట్టు. ఆయన ఏం ప్రేమ ఇట్లా ఉంది, 2 ఉన్నాయి, మరి రెండింటి ఎవరికి ఇస్తామని నన్ను అడిగితే నేను చెప్తే దానికి ఎలిజిబుల్. అడగముందే నేను పోయి చెప్పడం మీకు ఇస్తే బాగుంటుంది, ఇది ఉండకపోతే బాగుంటుంది చెప్పడం కరెక్ట్ కాదు. ఆయన ఎవరికని అని ఆయన అంత ఆలోచన పరుడే, మేధావి, ఒక లాయరు, మంచి పేరు మోసిన క్రిమినల్ ఫేమస్ లాయర్ వనపర్తిలో హేమవర్ధన్ రెడ్డి, నీరజ్ రెడ్డి గారు. ఒకప్పుడు 90లో 89లో 90లో వాళ్ళు పెద్ద ఫేమస్ లాయర్లు వనపర్తిలో. అలాంటి లాయర్లు మేధావులు వాళ్ళు. దీనికి వెళ్ళి వాళ్ళ పేరు లేదు, మొదటికి వెళ్ళి పేరున్న వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ఆయన అంత ఆలోచన చేసే ఇస్తారు టికెట్. కొన్ని ఆలోచన చేస్తాం, కొన్ని ఒడిదుడుకులు జరుగుతాయి. ఎంత మేధావి అయినా ఓ సందర్భాన్ని 10 మంది టికెట్ ఇస్తారు, 1-2 తేడా కూడా అవుతాయి, కావాలి కాదు. అదేంటంటే దాని అప్పటి వాతావరణాన్ని బట్టి దాన్ని బట్టి ఆ సమీకరణలు చేసుకోవడం వల్ల తేడాలు జరుగుతాయి. దానికి జరిగినంత మాత్రం వాళ్ళకి తప్పు ఇచ్చేంటే తప్పు కాదు. అది ఆ సమీకరణలో కొద్దిగా జరుగుతాయి, తప్పదు. నీకు ఉండవు ఈ సమీకరణలో, నీకు ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఎలిజిబుల్ కావు, నెగ్గవు అని నీ ఇచ్చి నెగ్గించుకోవాలి. కార్యకర్తలు మా బాధ్యత ఏంది, నేను ఎంబడి పడేది నేను నెగ్గించుకోవాలి, అది నా బాధ్యత. దాని కొరకు కష్టపడాలి, అదే గొప్పతనం. ఆయన ఇచ్చింది కదా, మనం నిరుత్సాహపడి దాన్ని ఇంకేయడం కాదు. దాన్ని ఎక్కించుకొని వచ్చి ఎంత సీని ఇచ్చిన ఇంత మాకు ఇంత కష్టమయ్యాడు, ఇంత తిప్పలేదు చేసే పనికి అప్పుడు చెప్పాలి. పని చేసి చెప్పాలి, పని చేయకుండా చెప్పడం వాడు పని వాడు కాదు. వాడు ఎద్దుల బండి ఎక్కినాక బండి సరిగా తోలియాలి. జాపడేది ఎట్లా పోతుంది, ఒలపడేది ఎట్లా పోతుంది, దాన్ని సమతూకంగా పోవాలి. ఒలపడదాని మీద జాపడేది ఎందుకు పోతుందంటే ఊరుకోవడం కరెక్ట్ కాదు. రెండింటి పగ్గాలు బట్టి సరిగ్గా నడపడే వాడే ఆ రైతు. గడియ కొట్టినే బండి నడిపిన. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన మంచిగా అనిపిస్తుంది లేకపోతే? రైతులు నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు రైతుల దగ్గరికి ఎవరు పోయినా చెయ్యి అనే మాట ఉంది తప్ప ఒక్కరైనా ఈ పని చేసిన ఒక్క పని చూపేయండి, ఒక్క పెళ్ళ పెట్టి చూపేయండి. వనపడుతుంది చెప్పు, ఏ బిల్డింగ్ అని ఒకటి శిలాసవాలుగా వేసి పెళ్ళ వేసి నిర్మాణం పూర్తి అయిందని మీరు చెప్పండి. మీరు ఒక విలేకరిగా ఎక్కడన్నా ఈయన వనపడుతుందిగా ఏడగట్టిన చూపేయండి. ఒక్క డ్యామ్ కట్టిందా, ఒక్క పని చేసిందా? మరి కేసీఆర్ 10 ఏళ్ళకి వెళ్ళిన నిర్మాణాలు ఇన్ని 33 కలెక్టర్ భవనాలు, 33 మెడికల్ కాలేజీలు, 33 ఎస్పీ ఆఫీసులు, 33 జిల్లాలకు గ్రామాలకు 42,000 రైతులు, మరి లంబాడీలకు గ్రామ పంచాయతీలు, తాండాల గ్రామ పంచాయతీ. కాంగ్రెస్లో పుట్టేప్పటి నుంచి మేము తాండాల గ్రామ పంచాయతీ గరీబ్ కట్ట అని ఇంద్రమ్మ చెప్పి వీళ్ళు మేము చేస్తామని ఎక్కడైనా వేసిర్రా? ఒక్కటైనా వేసిర్రా? ఎక్కడైనా పెట్టిర్రా? మరి ఈయన చేయగలిగిండు అంటే పట్టుదల చెయ్యాలి, తపన, ప్రజల న్యాయం జరగాల, ప్రజలకు పరిపాలన విధానం పట్టు ఉండాలి. ఆ పరిపాలన పట్టు ఉండాలంటే అన్నిటికీ సంస్థలన్నీ ఒక దగ్గర ఉండాలి, ఆఫీసులన్నీ ఒక దగ్గర ఉండాలి. అన్నీ ఉంటే ప్రజలకి సౌకర్యం ఉంటుంది. జిల్లాల దగ్గర అయితేనే అన్ని జిల్లాలు, పెద్ద జిల్లాలు, చిన్న జిల్లాలు అయితే ఇప్పుడు మనకి ఎక్కడ ఉంటే అమరాబాద్ అవతలకి వెళ్ళి మామూలు పోలే. వాడు ఉదయం పోతే ఆర్టీఓల కేసు ఉంటే వాడు ఒక రోజు ముందు పోయి ఆడ వండుకోవాలి. పాలమూరులో ఆర్టీఓల 107 కేసులో అప్పుడు పెడుతుంది, మామూలుగా అప్పుడు పెట్టి ఊర్లో 82లో ఆ కేసు పోవాలంటే వాడు రేపు కేసు ఉంటే ఆ పొద్దున పోయి ఆడ ఉండాలి. వాడు ఆడేళ్ళే వాడు కొట్టేస్తాను, డేట్ మారుస్తాడు, మళ్ళీ 29వ తారీఖు రామంటాడు. అంతే. ఆడ పోతే ఏం చేయాలి, తిప్పి అని బుద్ధి వచ్చి తట్టి చేస్తారు కొట్టాడకుండా ఊరులో 107 కేసు అంటే. ఆ దానికి డేట్లు మార్చుకుంటూ వాడు ఒక రోజు ముందు పోవాలి, ఒక రోజు రావాలి, 3 దినాల పని పోగొట్టుకోవాలి. ఈరోజు అదే జిల్లాలు 4 జిల్లాలు చేసింది. పాలమూరు జిల్లాలో పాలమూరు, నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల 4 జిల్లాలు చేసినందుకు ఇప్పుడు ప్రజలకు ఎంత సౌకర్యం కలిగి పరిపాలన విధంగా, విపరీతమైన పరిపాలన విధంగా లాభం కలిగింది వాళ్ళకి. అందుకొరకు రైతులకు మంచి జరగాల, రైతులకే కాదు వ్యాపారస్తులకు. ఇంతవరకు వ్యాపారస్తులు వనపర్తి ఎంతమంది వస్తుంది, టీ కొట్ట ఎంతమంది ఉంటుంది, బస్సులు ఎంతమంది ఉంటుంది, ఈ రోజు ఎంతమంది అది చెప్పండి సార్. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. మీరు ఏ వ్యాపారస్తులు దగ్గర పో, మోటార్ల మెట్రో దానికి కరెంటు సంబంధం ఎవరి దగ్గర పో, వ్యాపారాలు నడుస్తలేవని చెప్తున్నాము. మరి ఎందుకు నడుస్తారు? అప్పుడు కేసీఆర్ నడిచిన పెట్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన నడుస్తలేదు ఎందుకు? ఏంది ఇప్పుడు కేసీఆర్ ముద్దలు ఇచ్చిందా వ్యాపారస్తులకు, రైతులకైనా ముద్దలు గడ్డి ఇచ్చిందా? ఏం చేయలేదు కదా. మరి అప్పుడు రైతులు మొత్తం ఇట్లా మా కాలనీ ప్లాట్ 100 మంది తిరిగిపోతున్నారు రోజుకు. ఇప్పుడు ఇద్దరు కనబడతలేదు ప్లాట్ల కొరకు రియల్ ఎస్టేట్. మరి రియల్ ఎస్టేట్ ఊరుకు 20-30 మంది, ఓ తాలూకు 50-60 మంది బతుకుదెరలేదు. ఇక నీరంజన్ రెడ్డి ఆర్టీఓ ఆఫీస్ వనపడితే తెచ్చినట్టే అలా ఒక టీ కొట్టు, అక్కడ బ్రోకర్లు, వీకర్లు 100 మంది బతుకుతున్నారు ఈరోజు కలెక్టర్ ఆఫీస్ అంటే అక్కడ 100 మంది బతుకుతున్నారు. ఎస్పీ ఆఫీస్ ఏంటంటే అక్కడ 100 మంది బతున్నారు. టీలు పెట్టుకోవాలి, మామూలు టీ బిస్కెట్ అమ్ముకొని ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. డెవలప్ కావడం వల్ల ప్రజలకు ఉపాధి నుంచి అద్భుతమైనటువంటి
డబ్బు వస్తుంది. ఆ డబ్బు చేత వాళ్ళు ఖర్చు పెడతారు. ఆ ఖర్చు చేసి జిఎస్టీ వస్తుంది, ప్రభుత్వానికి లాభం వస్తుంది. ఆలోచన లేకుండా చేసుకొని ఇప్పుడు ఈరోజు అయ్యి పాయింట్ రిజిస్ట్రేషన్ బాయ్, ఫ్లాట్లు డౌన్ అయిపోయాయి, వ్యాపారాలు డౌన్ అయిపోయాయి, అన్నీ డౌన్ అయిపోయాయి, ప్రభుత్వానికి ఖజానాలు డౌన్ అయిపోయాయి. మరి అభివృద్ధి ఎట్లా చేయగలుగుతావు? మాటలు ఇచ్చిన పొడుగు ఇచ్చి నాకంటే పొడుగు మాటలు ఇచ్చినావు, నీకునే మోకాల కడిగి తన బడ్జెట్, నా పొడుగు మాటలు ఇచ్చినాక మరి ఎట్టకెళ్ళి పెట్టుకుంటావు? ఇప్పుడున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు అంతా నేనే పని చేసిన, అన్ని చేసిన, కష్టపడ్డా, అన్ని చేసిన, ఆయన నీళ్ళు అనేది పేరు పెట్టింది. ఆ పేరు పెట్టింది కూడా నేనే మొత్తం అన్ని పనులు చేసిన. ఆయన ఇప్పుడు ఆయన నేను చేసిన అని చెప్పుకుంటున్నాడు. మీరు చెప్పింది కరెక్టే. నీలే నిరంజన్ రెడ్డి అని నువ్వే పేరు పెట్టినా, నువ్వే చెప్తావు ఎమ్మెల్యే. ఇప్పుడు వాడు అప్పుడు ఎమ్మెల్యే కావు, భయపడేసావు. నీలే నిరంజన్ రెడ్డి పేరు నువ్వే పెట్టావు అంటే ఆయన పనితనం చూసి నువ్వు పేరు పెట్టినావు కదా. అప్పుడు ఎంబడినప్పుడు ఒక మాట, ఎంబడలేనప్పుడు ఒక మాట మాడతావా? పెట్టినప్పుడు ఒక మాట, పెట్టినప్పుడు ఒక మాట మాడతావా? నీకు కాంట్రాక్ట్ చూపించింది ఆయన, నిన్ను డెవలప్ చేసింది ఆయన. నేను కూడా ఎంబడి నా ఎంబడి నేను ఫోటోలు ఇప్పుడు ఎన్నోడాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే మా ఇంట్లో నిలబడుతుండే, నా గణపురం రూట్లో మేము కాలంలో పడి పోతే మా ఇంట్లో నిలబడుతుండే. నీరైన వరకు ఎట్టి మాట్లాడకూడదు. నీలరాజు పేరు పెట్టినా నువ్వు చెప్తున్నావు మంచిదే, నీలరాజు నువ్వే పెట్టిన పేరు వాస్తవమే. ఆ నీలరాజు పెట్టి నువ్వు పెట్టే పేరు ఇవ్వాలి, నువ్వు విమర్శించేంతవరకు కరెక్ట్. నువ్వు పెట్టే నామకరణ మంచి చేసింది కాబట్టి పెట్టినా కదా, చెడు చేసే పెట్టకూడదు కదా. అంటే ఆ జ్ఞానం లేదు దానికి. మళ్ళీ ఇప్పుడు చెప్పుకోవడం, నీ చెప్పుకో, నీ చిన్నతనం నువ్వు పోగొట్టుకుంటున్నావు, నీ యొక్క ఉన్న విలువను పోగొట్టుకుంటున్నావు. నీలరాజు ఉత్తారా ఆయన మామూలు కష్టపడలే. ఉద్దారం గంటికి వెళ్ళి ఎన్ని తిప్పలు పడుకుని రాత్రి పగలనకుండా కేసీఆర్ మన హరీష్ రావు ఈయన గొంగళ్ళు వేసుకొని ఆ కాలంలో పోటీ వండుకొని నానా తిప్పల పడు, జొన్నల పోడు, గిన్నెల పోడు అన్నీ తిరుగుకుంటా అన్నీ వేసుకుంటా వస్తే వచ్చింది ఉత్తరాలే. ఈ యొక్క ఏదుల రిజర్వేర్ అది నింపడానికి నీరంజన్ రెడ్డి ఎంత కష్టపడో నేను ఎన్నోసార్లు వెళ్ళినప్పటి నేను చూసిన ప్రత్యక్షంగా. మాకు వీరభద్రుడు దేవాలయం ఉంది ఆ గుట్ట మీద. ఆ గుట్ట దేవాలయం కానీ ఇప్పుడు సంవత్సరం మేము పోతాం. ఆ నిర్మాణం ఏందని ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి గారు ఈయన మేమంతా చాలామంది పోయినాం. వీళ్ళ భార్యలు, మా భార్య, అందరూ కాలనీలో అందరూ పోయినాం. నీరంజన్తో పాటు నేను ఫోటోలు దిగొచ్చిన బుయ్యారంలో పోయి మేమంతా. మరి ఆయన వెంటనే ఏదే నీరంజన్ పేరు వచ్చిందా? వనపర్తికి నేను నీళ్ళు అందిందే నీళ్ళ నీరంజన్ వచ్చిందా? మరి తెచ్చుకోరాదు వనపర్తి ఎమ్మెల్యే అని జీవితాంతం ఉండే వనపర్తి అభివృద్ధి దాతాన్ని తెచ్చుకో మనగడమైతే అంతే కదా. ఇప్పుడు ఆయన తెచ్చుకున్నా మంచి పేరు తెచ్చుకున్నాడు. నీరంజన్ రెడ్డి మంచివాడు, పనులు చేసినా పేరు తెచ్చుకో, పనులు చేసి తెచ్చుకున్నాడు. మరి మేఘారెడ్డి గారు మంచిగా పనులు చేసినట్టు ఎవరు తెచ్చుకో పని? వనపర్తి విద్యాభివృద్ధి దాత ఆయన. మరి ఏ అభివృద్ధి లేదు, ఒక ఉన్న మార్కెట్లో ఓపెన్ చేయడానికి శాతం అయితే లేదు. ఆడ మార్కెట్లో మంచిగా ఫస్ట్ క్లాస్ కమ్యూనిటీ హాల్ మంచిది కట్టారు, దాన్ని సరిపడ సామాన్లు తెచ్చి దాన్ని ఓపెన్ చేయ మొదలు. మిగిలిన పని చేయాలి, ఆయన పెద్ద చేయవు. ఆయన చేసిపోయినా మిగిలిన 10% పనులు చేయి, పనులు చేసి ఓపెన్ చేయి. అవి చేస్తాను, ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఈ అభివృద్ధి ఏముందో తర్వాత దేవుడేవు. ఆయన మిగిలిచిపోయిన పనులు చేసి దాన్ని ప్రయోగకరంగా ఉండే విధంగా దాన్ని చేయి మొదలు. అవి చేసేది మనగడం. నేను చెప్తున్నా ఈరోజు మిగిలిన పనులు చేసి ఇప్పుడు వేస్తున్నాడు. ఇప్పుడు సార్ అభివృద్ధి చేసి పెట్టిపోయాడు. దాన్ని ఇప్పుడు ఆచరణలో వేస్తాడు. పిల్లని చూసినా పెళ్లి చేయకుండా వస్తే బాగుంటుందా? ఈ పిల్లని ఖాయం చేసుకుని ఇక్కడ పిల్లని ఖాయం చేసుకున్నాం, అట్లే పెట్టి పెండింగ్ పెడితే ఉంటుంది దాని నుంచి లాభం? దాన్ని పెళ్లి చేసినా కదా, బాజా భజంత్రి పెట్టి 10 మందిని అత్యంతలు వేసి పెళ్లి చేస్తేనే దానికి ఒక కళ ఉంటుంది. ఆ కళ ఉంటుందంటే ఆ పని చేయి మొదలు. ఆ పని చేస్తే అది చూపి, అప్పుడు చూపిస్తే నువ్వు మనగాడని తెలుస్తుంది. అవే అది అప్పుడు నిర్మాణం చేసినటువంటిది వృధాగా పడి ఉన్నాయి. వృధా ప్రజాధనం వృధా ఉంది. ప్రజలకు సౌకర్యంగా ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, మార్కెట్ అభివృద్ధి చెందుతుంది, ప్రజలకు అభివృద్ధి చెందుతుంది, ప్రభుత్వానికి జిఎస్టీ రూపకంగా ట్యాక్స్ రూపకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అన్ని విధాలు లాభం చెందుతుంది. ఎందుకు ప్రారంభం చేస్తారు? చేతగాక ఉపాయం తెలియక ఆలోచన లేక. ఆలోచన ఉన్నది ఇన్ని దినాలు ఉంచాడు. 2 సంవత్సరాల కాలం వచ్చే ఆయన 5 సంవత్సరాల మంత్రి ఉంటే అది అన్ని అభివృద్ధి చేసి పెట్టిపోయండి. కంచంలో పెట్టి అన్నం పెడుతున్నాడు, కంచంలో తినడానికి చేతనైతే లేదు. నీకు కంచంలో పెట్టి కలుపుకొని తినడానికి, కలపడానికి ఏళ్ళు వస్తలేవు, 5 ఏళ్ళు ఇట్లా వస్తలేవు. కలుపుకొని తినడానికి చేతనైనా కూడా నువ్వేం పని చేస్తావా? చేయగలుగుతావా? చేయలేవు. అదే వెళ్ళిపోతే తినాలి కదా. ఈరోజు ఆయన కంచంలో పెట్టిపోయాడు, తినడానికి వీళ్ళ చేతనైతే లేదు. వేడి వేడి బుక్కడు తింటే బుక్కడన్నా కడుపులో మంచిగా పోతుంది ఆ బువ్వ, అందుకని చెయ్యాలని తప్పన వాళ్ళ లోపల లేదు. వేడి వేడి బువ్వ తినాలని తప్పన లేదు. సర్దిపోయింది, పాసిపోయింది, మళ్ళీ బయట వేసినప్పుడు తీసుకొని తినేటట్టు ఉంది వాతావరణం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వెనకటించే కాంగ్రెస్ ప్రభుత్వం అంతే, ఈరోజే కాదు. మా కల్వకుర్తికి జైపాయింట్ ఉన్న దినాలు మాకు కల్వకుర్తిలో డిపో రాలే. అబ్దుల్ సాబ్ ఆయనకి లింక్ ఉండి తర్వాత చిత్తరంగా డిపో ఓపెన్ అయింది. ఆర్టీసీ అనేది ఇక్కడ మొట్టమొదటి డిపో వనపర్తి. వనపర్తి 1932లో 1932లో ఓపెన్ అయింది. వనపర్తి క్వార్టర్స్లో చదువుకున్నా. మా మేనమామ అక్కడ ఆర్టీసీ డిపోలో డీసీగా ఉండి మహేశ్వర్ అని, నేను ఎక్కడ చదువుకున్నా వనపర్తిలోనే. అప్పుడు ఆ క్వార్టర్స్లో ఉన్నా. అప్పుడు ఇంకో చిన్నగా ఉండే
పాత బస్ స్టాండ్లో ఆ బస్సులు అంతా ఎక్కుతుంటాం. చాలా పేరు మోసిన డిపో అనపడి నైజాం సర్కార్ NSRTD నిజాం రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ అప్పుడు ఉండే. దానికి దీనికి అనుబంధం ఉండే. అప్పుడు వనపర్తి రోడ్ మదనాపురానికి బస్సులు వనపర్తి రోడ్ అంటుంది, బోర్డు పెడుతుంది. మదనాపురం విపరీతం బస్సులు పోతుంది. అప్పుడు గంట ట్రైన్ లింకు ఖచ్చితంగా బస్సులు పోవాలి రావాలి. అన్నిటికీ అట్లా ఉండేప్పుడు జడ్చల పాత బస్ స్టాండ్ లింకు. పాత బస్ స్టాండ్ పెట్టడం రైల్వే కొరకే వనపర్తి జడ్చల్లో పాత బస్ స్టాండ్ కొరకే. వనపర్తిలో పేరు మోసినటువంటి డిపో మొట్టమొదలు కరెంటు రావడం వనపర్తికే, మొట్టమొదలు బస్ డిపో కావడం వనపర్తిలోనే. అన్ని మొదటి నుంచి వనపర్తి ఒక అభివృద్ధి దాకా. ఆ అభివృద్ధికి కొద్దిగా అయిపోయే ముందర ఆయందం పోసి దీపాలు ఆందోళన దీపాలు ముట్టిస్తుంది ప్రమితలు. ఆ ప్రమితకు నీరు పోసినా నీరంజనండి. ఆయిల్ పోసి దాని వెళ్తురును పెద్దగా చేసినోడు ఈరోజు నీరంజన్ రెడ్డి చెప్పాలంటే. ఆ కాలం తర్వాత ఈ కాలంలో వాస్తవంగా చేసినోడు నీరంజన్ రెడ్డి ఒకడే. అంత అభివృద్ధి ఎవరు చేయరు. అది గంటా కొట్టి చెప్పు, నేనే కాదు ఏ మేధావిడినైనా చెప్తాడు. కోపం నీరంజన్ రెడ్డి మీద కోపం ఉన్నాడైనా చేసిండే చేయలేని అంటే చెప్తాడు చెప్పాడు. మనసులో ఉంటే వాడు తగ్గించి చెప్తాడు దాన్ని, అంతేగాని చేయలేమని చెప్పలేడు కదా వాడు. నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజ్ ఆయన కట్టలే అనలేదు కదా, కలెక్టర్ భవనం ఆయన కట్టలే అనలేదు కదా, అదేంటో నర్సింగ్ కాలేజీ ఆయన కట్టలే అనలేదు కదా, ఇప్పుడు డిగ్రీ కళాశాల కడతారు అది కట్టలే అనలేదు. వీళ్ళు ఏమైనా కట్టి రిబ్బన్లు ఆయన కట్టించిపోయిన దాన్ని రిబ్బన్లు తిరిగి తప్ప ఏడి పనికి రాదు. అదొకటి పక్కడు. కేసీఆర్ కుమార్తె కవిత సస్పెండ్ అయింది అంటే బావని మొత్తం ఇలా కారణం అని ఒక వాదన చేసింది. వాదన చేసింది. పార్టీకి ఏ విధంగా ఆయన బయటకి సస్పెండ్ కావడం వల్ల పార్టీకి నష్టం. కేసీఆర్ ముందల మనం చూస్తున్నాగా మహానుభావులు టైగర్ నరేంద్ర అంటుంటారు. మంచి మంచి మేధావులు వచ్చారు ఆయన ముందర గడ్డిపోసలు ఆయన తీసి పాడేసినట్టే గడ్డిపోసలే అది. ఆయన తేలా ఉంటేనే వెండి తీగలాకుంటారు ఆయన తాను ఉంటేనే. వీడికి వెళ్ళి తీసి ఎత్తల పడితే గడ్డిపోసనే అది ఏదైనా సరే, గుడ్డు కానీ బిడ్డ కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ అది గడ్డిపోసతో సమానం అవుతుంది. చూడు ఒక నెల లోపల ఎంత డౌన్ అయితే చూడు. కేసీఆర్తో పెట్టుకున్నాడు ఇప్పటికి బతకడు బట్ట కట్టాడు. ఆయన ఆలోచన వేరు, ఆయన మేధావితనం వేరు. ఆయన కూర్చున్న ఎన్నో ఆలోచన చేసి ఎంతో ప్రణాళిక చేసుకొని వస్తాడు. ఏదో తెల్లనోడు మాట్లాడితే 80,000 పుస్తకాలు నడిచిండు, 90,000 పుస్తకాలు ఇక్కడ వాయి మీద కొంతమంది మాట్లాడతారు. చదివినంత మాత్రం బయటకు వచ్చి నీకు చెప్పాలంటుందా? అది ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. మేధావితనం అంతటా వాడితే ఉంటుందా? రుచి ఉంటుందా? అన్నం తింటుంటాం, అన్న కూరగాయ చెట్టు ఏదో చెప్పాము ఒక ముక్క ఎక్కువ తింటాం, అది ఎక్కువ తింటాం మొత్తం అదే కలుపుకొని అదే రోజు అది అంటే దానికి రుచి ఉంటుందా? ఇది అంతే. ఆయన చేసేటప్పుడు చేస్తాడు, వెళ్ళేటప్పుడు వెళ్తాడు, మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ చెప్పేటప్పుడు చెప్తాడు. ఎప్పుడంటే అప్పుడు చెప్తే అది రాజకీయానికి లుక్ ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పథకాలకు కేసీఆర్ ప్రవేశ పథకాలకు ఆయన చెప్పకపోయినా కొన్ని పథకాలు తీసుకొచ్చిండు ఎలక్షన్ ఇవ్వకుండా. ఆ పథకాలు బాగున్నాయా ప్రజల లోపల? ఇవి బాగున్నాయి. రైతు బంధు ఆయన ఇచ్చిండు, ఆయన ఏం చెప్పలేదు. ఎన్నికలప్పుడు మీకు రైతు బంధు ఇస్తాను చెప్పాలి. రైతుల కష్టాలు చూసి ఆయన ఒక రైతు కాబట్టి రైతుల ఇబ్బందులు చూసి రైతులకు పెట్టుబడి ఇవ్వాలి. ఇస్తేనే రైతు డెవలప్ అవుతాడు. రైతులకు ఇంతవరకు ఎవరు పెట్టుబడి ఇచ్చినోడు లేడు. కరెంట్ మోటార్లు కాలుతుండే, ట్రాన్స్ఫార్మర్లు కాలుతుండే, ఎత్తుల పండుగ వేసుకోవాలి, తాగుని పోవాలి, దాన్ని కట్టించుకొని రావాలి, వచ్చి 4 మళ్ళీ వెళ్ళిపోతుండే. మళ్ళీ వీటిలో 3 మళ్ళీ కాలుతుంది. మళ్ళీ కరెంట్ కాలిపోతే అక్కడ పోయి ముట్టుకుంటే రాత్రిపూట పోయి ఆ కట్టెలు పెట్టి గెలకాలి. ఆ గెలకడ షార్ట్ కొట్టి చచ్చిపోతుంది, పావులు గారు చచ్చిపోతుంది. ఈ 10 ఏళ్ళకి వెళ్ళి ఎక్కడైనా కరెంటు మోటార్ కాలిపోయిందని ఎక్కడ విన్నావా? కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మళ్ళీ ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలిపోతున్నాడు. మళ్ళీ ఇంత అభివృద్ధి చేసిండు. 24 గంటల కరెంటు అద్భుతంగా ఇచ్చాడు. 24 గంటల కరెంట్ ఇస్తానని మాట ఇవ్వలే కదా. రైతు బంధు ఇస్తానని మాట ఇవ్వలే కదా. రైతులకైతే 50 మొత్తం 11 విడతల రైతు బంధు అయితే వేసింది కదా. రైతు బీమా ఇస్తానని మాట ఇవ్వలేదా? కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి తోలుకుపోయి దాహన తోలిస్తా 13,000 ఇస్తాను మాట ఏమి ఇవ్వలే కదా. రైతు ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తా మీకు 1,00,000 రూపాయలు ఇస్తా అనేది మాట ఏమి ఇవ్వలే కదా. ఇవన్నీ మాట ఇవ్వకుండా చేసినాయి కదా. ఈ సంక్షేమ పథకాలు మొత్తం ఏవి మాట ఇవ్వలేమైనా ఇవన్నీ ఒక్కటి మాట ఇవ్వలే. మిషన్ భగీరథ, ఆ మిషన్ కాకతీయ నేను చేస్తాను మాట ఇవ్వలేదే. మిషన్ కాకతీయ అంటే మాట ఇచ్చాడు చేసిండు. మిషన్ కాకతీయ అయితే మాట ఇవ్వలేదే. ఫ్లోరైడ్కు నల్గొండకి ఎట్లుండే ఫ్లోరైడ్ ఎంత ఉండే నల్గొండ పరిస్థితి. నడుము పోతుండే, కాలు పోతుండే, వంక పోయి ఇట్లా పెట్టుకొని ఇట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. అలాంటి ఈరోజు నల్గొండ మంచిగా వచ్చిందంటే ఎవరు కొనేవాది? ఎందుకంటే వాజ్పేయి ఉన్నప్పటికెళ్ళి ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ వాళ్ళు చేసారు, వీళ్ళు చేసారు, బీజేపీలు అందరూ చేశారు. మరి ఎవరు ఎందుకు చేయలేదు ఆ పని? ఒక నల్గొండ జిల్లా కన్నా నీళ్లు ఇచ్చి నల్గొండ ఫ్లోరైడ్ లేకుండా చేయొచ్చు కదా ఒక జిల్లాని. దాని కూడా ఏం చేయలేకపోయారు మరి వాళ్ళు. ఈరోజు మునుగోడు ఆయన ఏమో మాట్లాడుతున్నాడు, పెద్ద మాట మాట్లాడతాడు. ఆయన దాన్ని చేసుకోలేకపోయినందుకు మొత్తం మేము వెళ్తాం, మేము చేస్తాం, కత్తులు మాత అనే డాలు మాత అనే మాట్లాడతారు. ఆయన జిల్లాకు మరి నీళ్లు చేసుకోకూడదా? మనకి హరీష్ రావు మరి సిద్దిపేట ఎక్కడ చేసుకున్నాడు? అది చేసుకోలేకపోతే కేసీఆర్ వచ్చా చేశాడు. ఈరోజు ఫ్లోరైడ్ బాధ నుంచి కేసీఆర్ చేసిన మంచి పని అది.
కేసీఆర్ ముఖాలు ఎవరు చేయబోడు. ఎందుకంటే అక్కడ మీరు మనం చూస్తున్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 62 వయసు వచ్చింది, 60కి వస్తుందా. నా వయసు వరకు నేను 20 ఇంత అద్భుతమైన పథకాలు అంత స్పీడ్గా వరకు ఈ 10 ఏళ్ల కాలంలో చేసినంత అభివృద్ధి ఎప్పుడు జరగబోదు. ఏవో గాలి మాటలు మస్తు మాట్లాడుతూ ఉత్తుత్త మాటలన్నీ ఏ మాటలు చెప్పి మనిషిని గారడి చేసి ఊళ్ళోకి వస్తే అప్పుడు గుడిపుట్లోడు గడగడ చెప్పుకుంటా ఇట్లమ్మా అట్లమ్మని మాట్లాడినట్టు తప్ప ఎక్కడ ఏ పనులు అయితే ఆచరణలు అయితే లేవు. అదొకటి పక్క. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేము పథకాలను ఒకటి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ వస్తున్నాం. కావాలని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. మేము ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, సిలిండర్ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికి ఎన్ని ఇచ్చినాడు ఒకసారి లెక్కది శతపత్రం విడుదల చేయి. ఎన్ని ఇందిరమ్మ ఇల్లు చెప్పడం వరకే నీ మాటలు, ఒక ఫ్రీ బస్సు తప్ప మిగతాది ఒక్కటి ఆచరణ దగ్గర ఒక్కదానికి నువ్వు సరైన పథకాలకు ఒక్కదానికి రూపకల్పన చేయలే. ఇప్పటి రూపకల్పన ఎట్లా చేయాలని తెలుస్తలేదు. రూపకల్పన దాంట్లో ఎట్లా చేయాలని మీకు తెలుస్తలేదు. మొదలు గ్యాస్ ఎంతమందికి వస్తున్నా తీయాలండి, ఎంతమంది డబ్బులు ఒకటి తీయండి. ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్దాం, స్వచ్ఛంగా మీడియాని తీసుకొని రాండి, నేను పోదాం ఇల్లు అడుకుంటూ పోదాం. ఊళ్ళో పోయి అమ్మ సిలిండర్ నీకు ఎన్ని నెలలు అమ్మ పడగదు, 12 నెలలు ఒక నెల పడ్డది, మళ్ళీ నెలకి వెళ్ళి అందరికి బందీ. ఎక్కడ పడుతుంది, ఎక్కడ పడ్డా చూపియండి. ఏడిచ్చిన చూపి, కళ్యాణ లక్ష్మి తులం బంగారు ఇస్తాను ఎక్కడ ఇచ్చిన ఒక్కరు చూపియండి. చాలు, 100 మందికి వస్తుంది. ఒక్కరు చూపినా వనపడితే చూపి, ఎక్కడ వద్దు. వనపర్తి పట్టణంలో ఎంతమందికి వచ్చి తులం బంగారం. కేసీఆర్ ఇచ్చే రైతు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారు ఇస్తాను. తులం బంగారు ఎవరికి ఇచ్చినా చూపి. ఆడపిల్లలకు స్కూటీ ఇస్తున్నావు, ఎవరికి ఇచ్చినా చూపి. 4,000 రూపాయలు విద్యా వృత్తి ఇస్తున్నావు చదువుకున్న వాళ్ళకంతా, ఎంతమందికి ఇచ్చినా చూపి. గాలి మాటలు మస చెప్పొచ్చు, మొత్తం చెప్పుకుంటూ పోయావు. ఏదో మోసపూరితంగా నెగ్గినావు. ఈరోజు ప్రజలు నుంచి చీకొడుతున్నారు. ఏ ఊర్లో పోయినా ఏదో నీ కార్యకర్త నీవు ఇచ్చిన ఉద్యోగస్తులు మాట్లాడుతున్నారు తప్ప నీవు ఇచ్చిన పార్టీ ఉద్యోగస్తులు ఎవరు నేనేం సహిస్తలేను. ఏ గ్రామాలకు వెళ్ళినా ఒక్క గ్రామంలో నాకు పూర్తి స్థాయి మెజార్టీ ఎవరు ఉందో ఒకటి చెప్పాల్సి ఛాలెంజ్ చెప్పాను. నేను ఈరోజు చెప్తున్నా, నేను మామూలు సామాన్య కార్యకర్తని, టీఆర్ఎస్లో చిన్న సూది ఉన్నటువంటి చిన్న కార్యకర్త. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ఊర్లో పూర్తి మెజార్టీ కాంగ్రెస్, ఒక్క ఊరు సరైన మెజార్టీ ఎవరిలో చూపించాల్సి వద్దాం వనపడిలో. అయితే మీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదు, కోల్పోతుంది అని అంటున్నారు. గాలి వచ్చినప్పుడు కొన్ని చెట్ల కాయలు రాలిపోతాయి. అట్లా పోయేటోళ్ళు వేరు, గాలి వచ్చింది కొన్ని రాలిపోయినాయి. ఉన్న పనులు చాలా పాకానికి వచ్చినాయి, మంచిగా వచ్చినాయి, తినడానికి స్వీట్గా ఉన్నాయి, బాగున్నాయి. 5 వందల మామిడి చెట్టు చెప్తాం ఉదాహరణ. గాలితో కొన్ని రాలిపోతాయి. 700 కాయలు కాస్తే 700 కాయలు ఉండవు, అన్ని కొన్ని రాలిపోతాయి. అట్లా కొన్ని రాలిపోయినాయి తాను ఇవన్నీ ఒరిజినల్. ఈయన ఏం చెప్పినా ఎవరేం చెప్పినా ఈరోజు దమ్ముంటే డిజాల్వ్ చేయి అసెంబ్లీని, రేపు పోటీకి పెట్టు. మేము ఎగుతాం, నీ చెబుతా, రేపే చూపిస్తాం. 10 సీట్లు రావు ఈరోజు కాంగ్రెస్కి. ఇప్పటికైనా డిజాల్వ్ చేసి పెడితే 10 సీట్లు రావు. సొంత రేవంత్ రెడ్డి నెగ్గమని చూద్దాం. ఆయన ఎవరో ఈయన నెగ్గమని కనబడుతున్నాడు నిలబడి, ఆయన నెగ్గమని ఏతానద్దు. ఆయన మొత్తం మిర్జిల జడ్పీటీసీ వెళ్ళేటప్పుడు రబ్బాన్కు పోటీ వెళ్ళడం మేము అందరూ పనిచేసిన వాళ్ళం. టీఆర్ఎస్కి వెళ్ళి రబ్బాన్ ఆయన నెగ్గింటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ రబ్బాన్, రాయన్పేట సొంత గ్రామం. మిడ్జిలో నిలబడ్డాడు రబ్బాన్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రబ్బాన్ ఎక్కితే జిల్లా పరిషత్ చైర్మన్. ఈయన నెగ్గించిన ఆ రోజు మేము అంత పోయి వచ్చింది ఇక్కడికి వెళ్ళి. ఆయన ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ విద్యాభ్యాసం చేసిండు. ఆయనతో మీకు ఎలాంటి అనుభవం, మీకు దగ్గర సంబంధం? మంచి మిత్రుడు, మంచి తెలియగలడు. రేవంత్ రెడ్డి తక్కువ ఏం కాడు, తెలియగలడు. పార్టీ పరంగా విమర్శించేది, వ్యక్తిగతంగా మాట్లాడేది వేరుంటారు. రేవంత్ రెడ్డి మంచి తెలియగలడు. ఆయన నేను దిగిన అంతా ఎలక్షన్లకు, ఆర్టీసీ ఎలక్షన్లలో ఆయన తీసుకొని నారాయణ పోముదల, అచ్చంపేట పోముదల, నారాయణపేటల, వనపర్తిలా ఇవన్నీ బహిరంగ సభలు పెట్టిన ఇద్దరం. ఆయన కారే, నా కారే, నాకు కార్ లేదు, సైకిల్ సక్కరెట్టు. అయితే ఆయన కాలేదు నేను మొత్తం ఇద్దరు మద్దతులో కూర్చొని అన్ని సబ్జెక్ట్ మాట్లాడలేదు కదా అని చెప్తుంటే, నేను చేయకని చెప్తే నాకు ఆయన మేధావి కాబట్టి మా ఆర్టీసీ లెక్కలు తెలవడం చాలా కష్టం, అంత ఈజీ ఏం కాదు. కానీ అప్పుడే గుర్తుపట్టాను రేవంత్ రెడ్డి తెలియగలడు అని. ఎందుకంటే నేను సబ్జెక్ట్ చూస్తే అది చేసుకొని మాట్లాడే వ్యక్తి, తెలియగలడు, మంచి వ్యక్తి. కానీ కొద్దిగా ఏంటంటే ఇప్పుడు పార్టీ పరంగా కొద్దిగా నాకు బాధ ఎక్కడ ఉందంటే, వాస్తవం రేవంత్ రెడ్డి మిగతా ఏం లేవు, భాష విధానం కొన్ని కోపం వస్తుంది. నేను రేవంత్ రెడ్డికి మొక్కి చెప్పేది ఏంటంటే, నీది ఒక భాష మార్చుకో. పార్టీ ఏదైనా ఎవరైతే సరే, నిన్నే కాదు నన్నే కాదు ఎవరైనా సరే, భాష మార్చుకో, భాష మంచిగా మార్చా. ఆయన కింది స్థాయి నుంచి కష్టపడుకుంటే సేమ్ స్థాయికి పోయింది. చెప్తారా గొప్పతనం ఏది? చిన్న స్థాయి నుంచి వడపడితే చదువుకోపోయాడు ఆయన. నేను పడితే చదువుకోవాలి, నా బస్సులో మస్తు వచ్చిండు.
కాబట్టి ఆయన మా బిడ్డని ఆయన ఊరికి కొండారెడ్డిపల్లికి కొండారెడ్డిపల్లి అయినది మా ఊరికి ఇతల 15 కిలోమీటర్ అవతల 15 కిలోమీటర్ ఆయన ఊరు అంతే తేడా ఏం లేదు కలవకూడదు ఇతర పక్క మేము ఉంటాం అవతల పక్క వాళ్ళు ఉంటారు మంచి మేధావి మంచి తెలివిగా కష్టపడ్డాడు అన్నీ చేసుకున్నాడే రియల్ ఎస్టేట్ చేసి ఇసుకదాలు అన్నీ చేసి మంచిగా డెవలప్ అయ్యి మంచిగా కష్టపడ్డాడు వ్యక్తి కష్టపడడం కాడు ఆయన అదృష్టం మంచిగా ఉంది దేవుడు రాసిన రాత మంచిగా ఉంది మంచిగా దొరికింది నా విజ్ఞప్తి ఏంటంటే నాకు మాట ఒక టాక్ మంచిగా పెట్టుకొని మంచి పేరు తెచ్చుకుని మా తాలూకాకి వెళ్ళి నల్లమలకి వెళ్ళి మరి పాలమూరు జిల్లాకి వెళ్ళి మా మండలికి వెళ్ళి ఆయన కూడా నేను కూడా ధన్యవాదాలు మంచి మాట తీరు మంచిగా ఉండాలి నాకు బాధ ఎక్కడ ఉందంటే మా వాడు ఇంత చెడ్డ మాట్లాడబట్ట నోరంతా పోటుకొని ఉన్నది పోటే కదా నా బాధ ఎక్కువ ఉన్నది వాస్తవం అది నా బాధ అంతా అదే ఆ నోరుతో నేను అంత మొత్తం మంచి కూడా చెడిపోతుంది మైనస్ అవుతుంది నోరుతో ఆ నోరు ఒకటి తిట్టడం బంద్ చేసుకుంటే మంచిగా ఈ జీవితంలో రాజకీయాలు ప్రస్తావనలో మీకు ఎలాంటి అనుభవాలు ఏర్పడ్డాయి ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఈ చిన్నప్పటి నుంచి రాజకీయాలకి ఇప్పటి రాజకీయాలకి ఏమన్నా తేడా బిల్కుల్ చిన్నగా ఉన్నప్పుడు కాడెద్దుల కాంగ్రెస్ పార్టీ నేను బిల్కుల్ చిన్నగా ఉన్నప్పుడు కాడెద్దుల బొమ్మలు గోడల మీద చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాడెద్దులు పోయినాక ఆవుదూడ కాంగ్రెస్ వచ్చింది ఆవుదూడ కాంగ్రెస్ అస్తం కాంగ్రెస్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జనతా పార్టీ వచ్చినప్పుడు అస్తం కాంగ్రెస్ వచ్చింది జనతా విల్ సేవ్ డెమోక్రసీ జయప్రకాష్ నారాయణ పెట్టినప్పుడు జనతా పార్టీ అప్పుడు అన్ని వస్తాయి అప్పుకోబోతుంది ఆనందాన్ని అప్పుడు ఇందిరాగాంధీ కొడుకుపోయి మర్రి చెన్నారెడ్డి ఉన్నప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో మర్రి చెన్నారెడ్డి పుణ్యాన్ని ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది అప్పుడు అస్తగుర్తు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆవుదూడ కాంగ్రెస్ కాసు బ్రహ్మాందర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన జలగ వెంకటరావు ముఖ్యమంత్రి అయ్యాడు జలగ వెంకటరావు ఇందిరాగాంధీ వ్యతిరేకమైనప్పుడు అప్పుడు ఆవుదూడ కాంగ్రెస్కి వెళ్ళి వాళ్ళని పడ్డారు జలగ వెంకటరావు గ్రూపు ఈ గ్రూప్ మొత్తం అస్సాం కాంగ్రెస్ అప్పుడు అస్సాం కాంగ్రెస్ను డాక్టర్ చెన్నారెడ్డి వర్ణించి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు డాక్టర్ చెన్నారెడ్డి 60లో ఉద్యమం అప్పుడు మేము నార్కల్లో అవుతుంది అప్పుడు డాక్టర్ బాలకృష్ణ గారు ఇక్కడ ఆయన 4th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా 5th ఉన్నాం ఇక్కడ మన పాత మున్సిపాలిటీ ఆఫీస్ ఉన్నారు గర్ల్స్ హై స్కూల్ ఆయన నల్లాలో ఓపెన్ చేసాం కాసు బ్రహ్మాందర్ రెడ్డి ముఖ్యమంత్రి రాఘవమ్మ గారు ఆయన భార్య శ్రీమతి రాఘవమ్మ గారు వచ్చి ఆ నల్లాలు ఓపెన్ చేసి ఇట్లకి వెళ్ళిపోతే తిమ్మాయిపేటకి వెళ్ళిపోతే రోడ్డు తెలంగాణ ఉద్యమంలో అప్పుడు భారీ ఉండే కొడతారనే భయానికి అచ్చంపేట నారకొండ డిండి కల్వకుర్తి ఇట్లా దిగిపోయింది కార్ ఆ జమాననే 1969-70లో నాకు ఐడియా ఉంది ఇది నల్లాలు ఓపెన్ చేసి డాక్టర్ బాలకృష్ణ సర్పంచ్ నల్లాలు ఓపెన్ చేసినప్పుడు చేసి ఆయన ఇట్లా దిగిపోయాడు ముఖ్యమంత్రి నేను అప్పటికి రాజకీయాలు చూస్తాను ఇవ్వాలనే కాదు చిన్నపిల్లగానైనా నేను రాజకీయం మొదటికెళ్ళి చురుగ్గా పాల్గొంటుంటే ఎక్కడ ఏ మీటింగ్ అయిపోతుంటే నేను అప్పుడు మైసూరు పోలీసు వాళ్ళని ఎవరు పడితే వాళ్ళకి కొడుతున్నాయి చిన్నపిల్లలు నేను కొట్టకుండా టెక్నిక్ చేసుకోవాలి కాకినికాయ వేసుకోబోతున్నాను కాకినికాయ ఉండే ఎక్కువ నాకు కాకినికాయలు వేసుకోబోతుంది తెల్ల షర్ట్ వేసుకొని కొన్ని పోలీసులు కొట్టకుండా జాగ్రత్త పడుకొని వస్తుంది నేను వాళ్ళకి అప్పుడు పేపర్లు వస్తున్నాయి ఈ రోజు పేపర్ సాయంత్రం వస్తుంది ఆంధ్రభూమి విశాలాంధ్ర ఆ పేపర్ రావు నేను బస్ స్టాండ్ కాడికి పోయి నార్కల్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ మీద ఉండే ఆడికి పోయి పేపర్లు తీస్తున్నాను మా పెద్దల కథ నేను నన్నే చూపిస్తున్నాను అప్పుడు ఉద్యమాలు అప్పుడు కూడా చూసాను నేను అప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఇచ్చి పార్టీని రద్దు చేసుకుని ఇందిరాగాంధీ అని కనిపించింది ఆయన అప్పటి నుంచి రాజకీయ అనుభవాలు ఉన్నాయి చెప్పుకుంటూ సరిపో వస్తుంది చరిత్ర అన్నీ చూసిన అనుభవాలు నాకు బాగుండే మీ వనపర్తి మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం మీరు మాజీ మంత్రికి ఎలాంటి సూచనలు ఏమన్నా సందేహాలు ఇవ్వాలనుకుంటే తొలుత మనం అంతా సర్వే చేయాలి అంతవరకు మనం నెక్కిన తర్వాత నెక్కే లోపల మనం ఎలక్షన్ అయిపో లోపల అంతా సర్వే చేసుకోవాలి మనకి ఎక్కడ ఏ అభివృద్ధి కావాలా ఎక్కడ ఏ పని చేయాలా ఏం చేయాలి కొంత సేకరించుకోవాలి మనం ఉత్త పోయి చెప్పడం కాదు ఇప్పుడు ఈ కాలనీ ఉంది ఈ కాలనీకి ఏమేమి అభివృద్ధి చేయాలి ఏమేమి ఉండే ఏమేమి పెండింగ్ ఉన్నాయి ఏమేమి చేసినాం అన్ని సేకరించాలి మొదలు నేను సేకరించి 33 వాళ్లే తీసుకొని ఒక ప్రణాళిక తయారు చేసి కొంత ప్రణాళికబద్ధంగా ఆయన ముందర పెట్టాలి ఇవి అవసరం ఉండే మనం ఈ సంవత్సరం ఏం చేయగలుగుతాం ఏం చేయలేము మొత్తం ఈ సంవత్సరం ఇది చేయగలుగుతాం ఈ సంవత్సరం ఇది చేయలేదు ఇంత బడ్జెట్ ఇస్తే ఇంత చేయగలుగుతాం ఇంత బడ్జెట్ ఇన్నిటికి కలిపి సమతూకంగా ఏ దానికి ఏమేమి పోవాలి అని ఒక సమిష్టిగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని మనం ఇస్తే ఆయన దాంట్లో ఎవరికి ఏం చేయాలి ఏం చేయాలని తయారు చేస్తాం మనం ఇచ్చేదాంట్లో నివేదిక ఇచ్చేదాంట్లో పద్ధతి ఉండాలి మనం ఇచ్చే నివేదిక కూడా వాస్తవాలు ఉండాలి అందరి సమానంగా చూడాలి అన్నీ కలిపియాలి అన్ని సమిష్టి ఆయనకి ఇస్తే ముందర పెట్టుకొని ఇందులో చెప్పిన ఎన్ని బాగుండే ఎన్ని ఉండే ఇందులో ఎన్ని చేయగలుగుతాం ఎన్ని చేయలేదు ఎన్ని చేస్తే ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ సంవత్సరం మళ్ళీ ఆయన ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాడు ఆ ప్రణాళికబద్ధంగానే మొత్తం డెవలప్ చేయగలం ధన్యవాదాలు సార్. బీఆర్ఎస్ పార్టీ బొబ్బిలి ప్రేమ్ కుమార్తో రాజకీయ నేపథ్యం గురించి విశ్లేషించడం జరిగింది. ఆయన అనుభవాలను
మనకు వివరించడం జరిగింది. ఆయన నిత్యం నిరంజన్ రెడ్డి అనుచరులుగా కొనసాగుతున్నారు. ఆయన సేవ మొత్తం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నిరంజన్ రెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటానని ఆయన పేర్కొంటున్నారు. ఆయన సేవలు అందరికీ, ప్రజలందరికీ ఉండాలని మనం కోరుకుందాం. ఆయనతో ముఖాముఖి ఈ అవకాశానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు.